సార్, ఈ మధ్యకాలంలో యుద్ధ వాతావరణం ఏ విధంగా ఉందో మనం చూస్తూనే ఉన్నాము. కానీ ఉన్నట్లుండి సడన్గా ట్రంప్ ఒక పోస్ట్ ద్వారా యుద్ధం ఆపేయబోతున్నాము అనే హింట్ ఇచ్చారు. ఏ విధంగా చూడొచ్చు సార్? అంటే ట్రంప్ ఇవాళ ఏమంటాడో రేపు ఏమంటాడో తెలియదు. ఇవాళ హింట్ ఆపేస్తామన్నాడు, రేపు పొద్దున మళ్ళీ మొదలు పెడతాననొచ్చు. ఇప్పటికి ఎన్నిసార్లు మార్చాడు చెప్పండి ట్రంప్. సో వార్ అయిపోయింది, 10 గంటల్లో నేను కావాలనుకుంటే క్లోజ్ చేయొచ్చు, అంతా కంప్లీట్ అయింది అంటాడు. మళ్ళీ వెంటనే నెక్స్ట్ డే ఈ వారు ఎంత కాలమైనా చేస్తాం, సెప్టెంబర్ వరకు సాగుతుంది, దీనికి మా కెపాసిటీ చాలా ఎక్కువ ఉంది అంటాడు. మీకు జూన్ 2025లో 12 డే వారప్పుడు సర్వనాశనం అయిపోయింది, విధ్వంసం అయిపోయింది, ఇరాన్ దగ్గర ఏమీ లేదు అన్నాడు. మళ్ళీ తర్వాత మళ్ళీ సేమ్ ఇప్పుడు మళ్ళీ లేదు ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాం ధ్వంసం చేయడానికి దాడి చేస్తున్నా అంటాడు. అందువల్ల ట్రంప్ మాటలకు మనము స్టాండర్డ్గా తీసుకోలేము. అందుకే చాలామంది చెప్పేది ట్రంప్ షుడ్ బి జడ్జ్ బై యాక్షన్స్, నాట్ బై డీడ్స్ అంటారు, నాట్ బై వర్డ్స్ అంటారు. ఈ షుడ్ బి జడ్జ్ బై డీడ్స్. అతను ఏం చేశాడు అన్న దాన్ని బట్టి చెప్పాలి. ఒకవైపు మెరైన్స్ పంపుతున్నాడు, అమెరికన్ సోల్జర్స్ను రంగంలోకి దించుతాం, గ్రౌండ్ వర్క్ సిద్ధపడుతున్నానంటాడు, కార్గ్ ఐలాండ్ను సర్వనాశనం చేస్తానంటున్నాడు, సౌత్ పార్స్ను కూడా ధ్వంసం చేస్తామంటున్నాడు. ఇరాన్ కనుక దాడులు చేస్తే మీకు భూతల యుద్ధానికి సిద్ధం అంటున్నాడు. మీకు ఇప్పుడు ఆల్రెడీ అమెరికాలో 2000 మంది సోల్జర్ తీసుకొని షిప్ కూడా బయలుదేరింది. మరి యుద్ధం ఆపటంటే ఎందుకు షిప్ను పంపించాడు? సో అందువల్ల ఈ చర్చలు జరుపుతుంటాడు, సడన్గా యుద్ధం చేస్తుంటాడు. అంటే కొంత వ్యూహంగా కూడా చేయొచ్చు, అంటే శత్రువును అప్రమత్తంగా ఉండకుండా చేసేందుకు ఒక ఎత్తుగడగా కూడా చూడొచ్చు. రెండవది, యుద్ధం ఒకవేళ ఆపినా అంటే తాను విక్టరీ డిక్లేర్ చేసుకొని ఆపుతాడు. అంటే గెలిచానని తనకు తానే ప్రకటించుకొని విడ్రా అవుతాడు. ఎందుకంటే ఒక ఊబిలోకి కూరుకుపోతున్నాడు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. రెజీమ్ చేంజ్ చేస్తామన్నాడు, ఖమేనీని చంపాడు, 50 మంది టాప్ లీడర్షిప్ని చంపాడు, అలీ లారిజాని నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ని చంపారు, కానీ రెజీమ్ పడిపోలేదు. ఇప్పటికి ఇరాన్ ప్రెసిడెంట్ పెజెస్కియాన్ ఉన్నాడు, ఇరాన్ పొలిటికల్ వ్యవస్థ ఉంది, మత వ్యవస్థ ఉంది, ఐఆర్జీసీ ఉంది. ఓ నాయకుడు పోతే ఇంకో నాయకుడు వాళ్ళు అపాయింట్ చేసుకుంటున్నారు. సో అందువల్ల రెజీమ్ చేంజ్ కాలేదు. న్యూక్లియర్ కేపబిలిటీని జూన్లోనే ధ్వంసం చేశానన్నాడు, మళ్ళీ ఇప్పుడు ధ్వంసం చేశారంటున్నాడు. 2 సార్లు ధ్వంసం ఎందుకు చేస్తున్నాడో అర్థం కాదు. కానీ ఇప్పటికీ కూడా యురేనియం స్టాక్స్ను ఏమీ చేయలేకపోయాడు. సో ఇరాన్ 100 అడుగుల పర్వతాల దిగువన భూగర్భంలో 100 అడుగుల కింద వాటిని దాచిపెట్టింది. మిసైల్ కేపబిలిటీని నాశనం చేశానంటున్నాడు. ఇవాళ పోస్ట్లో మీరు చూడండి, ఆ ట్వీట్లో ఒకటేమన్నాడు, ఇరాన్ మిలిటరీ డిఫెన్స్ ఇండస్ట్రీ సర్వనాశనమైంది అన్నాడు. రెండేమన్నాడు, మిసైల్ కేపబిలిటీ సర్వనాశనమైంది అన్నాడు. ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ను ఇక మొదలు పెట్టలేదు అన్నాడు. 4వది ఏమన్నాడు, ఇరాన్ పక్కనున్న దేశాలకు థ్రెట్టే కాకుండా చేశామన్నాడు. సో ఇందులో రెజీమ్ చేంజ్ అన్న పదం లేదు. మొదలుపెట్టింది ఎక్కడ? ఇరాన్ పాలిస్తున్న ఇస్లామిక్ వ్యవస్థను అంతం చేస్తాం, ప్రజలకు స్వేచ్ఛనిస్తాం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఈ ట్వీట్లో ఎక్కడా కూడా ఆ పాయింట్ లేదు, రెజీమ్ చేంజ్ గురించి ప్రస్తావన లేదు. మిసైల్ కేపబిలిటీని సర్వనాశనం చేశానంటాడు. నిన్ననే మీకు మార్చ్ 19 రోజు అమెరికాకు చెందిన అత్యంత శక్తివంతమైన F-35 యుద్ధ విమానాన్ని ఇరాన్ మిసైల్తో అటాక్ చేయగలిగింది. ఈవెన్ ఇప్పుడు వార్తలు వస్తున్న డిగో గార్షియా మిలిటరీ బేస్ పైకి కూడా, అంటే 3800 కిలోమీటర్ దూరాన ఉన్న డిగో గార్షియా మిలిటరీ బేస్ పైకి కూడా మీకు ఇరాన్ మిసైల్ ప్రయోగించిందని. అది తాకకపోవచ్చు కానీ దగ్గర దాకా వెళ్ళింది అని. మరి ఇరాన్ మిసైల్ కెపబిలిటీ సర్వనాశనం అయితే ఇలా F-35 ఎలా అటాక్ చేయగలుగుతుంది? డిగో గార్షియా వైపు కూడా ఎలా మిసైల్ ప్రయోగించగలుగుతుంది? సో ట్రంప్ ట్వీట్లో చెప్పిన దానికి రియాలిటీలో జరుగుతున్న దానికి అసలు పోలికే లేదు. సో అందువల్ల న్యూక్లియర్ కేపబిలిటీ సర్వనాశనమైందన్నాడు. యురేనియం స్టాక్స్ ఇప్పటికే అలాగే ఉండిపోయాయి. సో అందువల్ల ట్రంప్కి అర్థం కాని పరిస్థితి, ఏం చేయాలి? ఎగ్జిట్ స్ట్రాటజీ కనబడం లేదు. అందువల్ల ఏం చేస్తాడు? సో నేను గెలిచాను యుద్ధాన్ని అని ప్రకటించుకొని వెళ్ళిపోయటానికి కూడా ఈ రకమైన ప్రిపరేషన్గా కూడా ఈ స్టేట్మెంట్ ఇవ్వచ్చు. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్లో 20 ఏళ్ళ తర్వాత తాలిబాన్కి అధికారం అప్పచెప్పి పారిపోవడానికి ఇలాంటి నరేటివ్ ట్రంప్ బిల్ చేశాడు. గుడ్
గుడ్ తాలిబాన్, బ్యాడ్ తాలిబాన్ అని. తాలిబాన్ అంటేనే ముష్కరులు, అందులో గుడ్ ఏంది బ్యాడ్ ఏంటి? తీవ్రవాదులు గుడ్ తీవ్రవాదులు, బ్యాడ్ తీవ్రవాదులు ఉంటారా? సో ముష్కరులు గుడ్ ముష్కరులు, బ్యాడ్ ముష్కరులు ఉంటారు. ఆ నరేటివ్ బిల్డ్ చేశాడు, అక్కడికి వెళ్ళిపోయాడు కదా. సో అందువల్ల దిస్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ ఎ నరేటివ్ బిల్డింగ్. తాను అంటే ఒకటి స్ట్రాటజీగా అయినా ఇరాన్ను సర్ప్రైజ్గా దెబ్బతీయటానికన్నా అయి ఉండాలి, లేదు రెండు తన ఫెయిల్యూర్స్ని కప్పిపించుకోవటానికి, తన వ్యూహాన్ని తిప్పికొట్టబడింది కనుక ఇంకో మార్గం లేక ఇలాంటి క్లెయిమ్ చేసుకుని బయటికి వెళ్ళిపోవడానికి ఏమైనా ఎత్తుగడగా కూడా చేయవచ్చు. సార్ అలాగే అదే పోస్టులో ఇంకొక మాట కూడా అన్నారు, హర్ముజ్ బాధ్యత అన్ని దేశాలదని కూడా ఆయన అంటున్నారు. అలా ప్రకటించడం కరెక్టే అనుకోవచ్చు? ఇప్పుడు అంతకుముందు ఏమన్నాడు, ఇది థర్డ్ స్టేట్మెంట్. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమన్నాడు, నాటో దేశాలు, చైనా, జపాన్, ఆస్ట్రేలియా అందరూ కలిసి, ఎందుకంటే అందరూ లాభపడుతున్నారు, మా అమెరికాకు ఆ హార్మోజ్ జలసంధి పెద్ద అవసరం లేదు, నెట్ ఎనర్జీ ఎక్స్పోర్టర్ మా కంట్రీ, మా కొరకు కాదు మేము చెప్పేది, ఇతర దేశాల కొరకు చెప్తున్నా, మీకే కావాలి కదా, మనం అందరం కలిసి వార్షిప్స్తో దాన్ని క్లియర్ చేద్దామన్నాడు. తర్వాత మీకు జపాన్ అంగీకరించలేదు, మా రాజ్యాంగంలో అవకాశమే లేదు విదేశీ యుద్ధాలు చేయమని, చైనా ఎలాగూ రెస్పాండ్ కాలేదు, ఆస్ట్రేలియా నో ఉంది, యూరోప్ సుముఖంగా రియాక్ట్ కాలే, నాటో దేశాలు ఎప్పుడైతే మాట్లాడలేదు ఇమీడియట్గా ఏమన్నాడు, నాటో ఇది వేస్ట్, అసలు నాటో ఏమున్నది, నాటో దేశాలు పిరికి పందలు, అసలు అమెరికాలో పోతే నాటో ఎక్కడ, అసలు నాటో అమెరికాలో నాటో అసలు లేనే లేదు అని మళ్ళీ ఇష్టం వచ్చినట్టు నాటో తిట్టాడు. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నాడు, అందరం కలిసి మళ్ళీ స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ను లిబరేట్ చేద్దామంటున్నాడు. అందరు కలిసి యుద్ధాన్ని మొదలు పెట్టారా? యుద్ధము ఫిబ్రవరి 28 రోజు మొదలుపెట్టిన రోజు ట్రంప్ ఏ దేశంతో మొదలుపెట్టాడు? జపాన్తో మాట్లాడా, చైనాతో మాట్లాడా, ఆస్ట్రేలియాతో మాట్లాడా, యూకే, ఫ్రాన్స్, జర్మనీ ఎవరితో మాట్లాడాడు? ఏకపక్షంగా ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కలిసి ఈ యుద్ధాన్ని మొదలుపెట్టారు. మొదలు పెట్టేటప్పుడేమో సంతగా మొదలు పెడతావు, మధ్యలో 3 వారాలు అయ్యాక అందరిని కలవంటే అర్థం బలహీనత అవుతుంది తప్ప బలమవుతుందా? నీకు చేతనైతేనే కదా వెళ్ళిపోయింది, అసలు మాకు ఎవ్వరు అవసరం లేదు, అమెరికా ఒక్కరే చూసుకుంటారు కదా వెళ్ళిపోయింది. మళ్ళీ ఇప్పుడు అందరి సహకారాన్ని ఎందుకు అడుగుతున్నారు? సో అందరి సహకారం అవసరం ఏంటి? పోనీ అడుగుతున్నావు కరెక్టే. ఇప్పటి వరకు అమెరికన్ వార్షిప్ స్టేట్ ఆఫ్ హార్మోజ్లోకి ఎంటర్ అయ్యాయా? అమెరికా వార్షిప్తో ఎంటర్ కావు, ఇతర దేశాల వార్షిప్తో రమ్మంటున్నాడు. ఇప్పటికీ అమెరికా మీద నమ్మకం పెట్టుకున్న సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్ వీటిని ఇరాన్ అటాక్ చేస్తున్న అమెరికా కాపాడగలుగుతుందా? ఇప్పుడు ఖతార్ ఎనర్జీ పైన జరిగిలో 17% ఆఫ్ గ్యాస్ ఫెసిలిటీ ఎగిరిపోయింది కదా, మరి వాళ్ళని కాపాడే బాధ్యత అమెరికాకి లేదా? ఇలా ఏ ఒక్క దేశాన్ని అరబ్ దేశాన్ని ఇరాన్ దాడుల నుంచి అమెరికా కాపాడిందా? సో అందువల్ల మీకు ఇప్పటికీ అర్థం కావాల్సింది ఏంటంటే, సో ఈ వేర్ ఈజ్ లీవింగ్, అందరినీ కలిసి రమ్మంటే అందరు ఎందుకు కలిసి వస్తారు? అందరు ఒప్పుకునే యుద్ధం కాదు కదా. డిగో గార్సియా హిందూ మహాసముద్రంలోని ఒక చిన్న దీవి చిన్నదే కానీ అంతర్జాతీయ పరిస్థితులను బట్టి చూస్తే చాలా కీలకం ఈ ఐలాండ్. కారణం ఇక్కడ యుఎస్, యూకే సైనిక స్థావరం ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఈ బేస్ని టార్గెట్ చేసుకుని ఇరాన్ దాడులు చేసింది. ఓవైపు ఇరాన్ క్షిపణులను మొత్తం నాశనం చేశామని అమెరికా, ఇజ్రాయెల్ చెబుతోంది. వీటిని కౌంటర్ చేస్తూ ఏకంగా ఇరాన్కు 4000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఐలాండ్ పై దాడి చేయడం ఆశ్చర్యమని చెప్పాలి. ఎందుకంటే ఇంత దూరం ప్రయాణించే మిసైల్స్ ఇరాన్ వద్ద ఉన్నాయని తేలిపోయింది. అసలు ఇరాన్ వద్ద ఇలాంటి ఆయుధాలున్నాయని అమెరికా అంచనా వేయలేదా? ఇలాంటి సీక్రెట్ వెపన్స్ ఇంకా ఇరాన్ వద్ద ఉండే అవకాశం ఉందా? సార్, మనకు ఇంతకుముందు కూడా ఎన్నో దాడులను మనం చూసాం. ఈ డిగో గార్సియాను టార్గెట్ చేయాలంటే 4000 కిలోమీటర్ల దూరం వెళ్ళే మిసైల్స్ కావాలి. సో అది ఇరాన్ ప్రయోగించింది అంటే దాని వద్ద ఇంకా ఎన్నో ఆశ్చర్యాన్ని కలిగించే వెపన్స్ కూడా ఉన్నాయని మనం భావించవచ్చా? అంటే ఒక్కటి మాత్రం నిజం, ఇరాన్, నేను మొదటి నుంచి కూడా చెప్తున్నాను, ఇరాన్ ఇప్పటి వరకు ప్రయోగించిన మిసైల్స్ ఒక ఎత్తు, డెఫినెట్గా ఇరాన్ వద్ద మరింత అత్యాధునిక మిసైల్స్ ఉండవచ్చు. ఎందుకంటే ఇరాన్ మల్టీ లేయర్ వార్ అంటారు, అంటే స్ట్రాటజిక్గానే తన సర్వశక్తులు మొదట్లోనే వాడరు యుద్ధమైన. ఎందుకంటే ఇరాన్కు తెలుసు కమాండ్ని అంతం చేస్తారని తెలుసు, టాప్ లీడర్షిప్ని ఎలిమినేట్ చేస్తారని తెలుసు. ఇక అనివార్యమైనప్పుడు తీసే ఆయుధాలు వేరే ఉంటాయి. ఇప్పటికీ చూడండి మీరు, రెడ్ సీ పైకి హూతీలు ఇంకా అటాక్ చేయలేదు. హూతీలు ఇప్పుడు ఇరాన్ నిర్మించిన యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ ప్రతిఘటన కూటమిలో కాస్త బలంగా ఉన్నది హూతీలే.
మీకు హమాస్ పైన ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా రెడ్ సీ పైన హూతీలు అటాక్ చేశారు. కానీ ఇప్పటివరకు హూతీలు రంగంలో దిగలే. ఇరాన్కు మద్దతుగా అవసరమైతే మేము రెడ్ సీని కూడా బ్లాక్ చేస్తామన్నారే తప్ప ఇప్పటివరకు బ్లాక్ చేయలే. సో అందువల్ల బహుశా ఆ హూతీల దాడుల్ని కూడా ఇరాన్ అట్టే పెట్టుకొని ఉంటుంటుంది, అవసరమైతే తీద్దామని. సో ఇరాన్ ఇస్ ఎ వెరీ బిగ్ మిసైల్ పవర్, ఇట్స్ ఎ డ్రోన్ పవర్. సో అందువల్ల ఇరాన్ దగ్గర ఏ రకమైన మిసైల్స్ ఉన్నాయో మనకు తెలియదు. సో డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ తులసి గబార్డ్ అమెరికన్ సెనేట్కి ఇచ్చినటువంటి వాంగ్మూలంలో మాత్రం 2035 నాటికి ICBM అమెరికాను కూడా హిట్ చేయగలిగిన ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్స్ చైనా, రష్యా, నార్త్ కొరియా, ఇరాన్, పాకిస్తాన్ ఈ 5 దేశాలు తయారు చేస్తున్నాయని 2 days క్రితం అమెరికన్ సెనేట్ కమిటీకి ఆ దేశ డైరెక్ట్ ఇంటెలిజెన్స్ తులసి గబార్డ్ రిపోర్ట్ ఇచ్చారు. సో అందువల్ల ఇరాన్ ఇదే మిసైల్ పవర్ అని తెలుసు. ఆల్రెడీ మీకు ఒక డాన్సింగ్ మిసైల్ అంటారు, అది ఏంటంటే మీకు ఈ యాంటీ మిసైల్ డిఫెన్స్ను కూడా తట్టుకొని వెళ్ళగలుగుతుంది, అందుకే దాని పేరు డాన్సింగ్ మిసైల్ అంటారు. సో ఆ డాన్సింగ్ మిసైల్ కూడా అమెరికా పైకి ఏమైనా ప్రయోగించడానికి ఇరాన్ సిద్ధపడుతుందని కూడా వార్తలు వచ్చాయి. సో F-35 యుద్ధ విమానాన్ని సాధారణ మిసైల్తో ఇరాన్ హిట్ చేయగలిగింది. అఫ్కోర్స్ ఇరాన్ ఏమో F-35 కూలిపోయింది అని చెప్తున్నారు, ఆ ఫుటేజ్ కూడా వాళ్ళు విడుదల చేశారు. ట్రంప్ ఏమో అది అన్వెరిఫైడ్ అంటున్నాడు. కానీ అమెరికా కూడా అంగీకరించింది, మా F-35కి సిగ్నిఫికెంట్ డ్యామేజ్ జరిగాయి, దాన్ని మేము ఎయిర్ బేస్లో గ్రౌండ్ చేస్తాం, పైలట్ అయితే సురక్షితంగా ఉన్నాడని చెప్పారు. సో ఇరాన్ అయితే మేము కూడగట్టామన్నారు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన 5th జనరేషన్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ F-35. ఇది ఎంత పవర్ఫుల్ అంటే శత్రువు తనను గుర్తించే లోపలే తనపైన దాడి చేయబోతున్న వాటిని గుర్తించి అటాక్ చేయగలుగుతుంది. ఈవెన్ ఇతర ఎయిర్క్రాఫ్ట్లతో, షిప్స్తో, గ్రౌండ్ ఫోర్సెస్తో డేటా షేర్ చేసుకుంటూ నెట్వర్క్ వార్ నడపగలుగుతుంది. ఈవెన్ అడ్వాన్స్డ్ రేడార్స్ కూడా దీని ఆచూకీ తెలియదు, అట్లాంటి దాన్ని అందుకే స్టెల్త్ బాంబర్ ఎయిర్క్రాఫ్ట్ అంటారు. సో అది $1,00,000 కోట్ల ప్రోగ్రాంలో డెవలప్ అయింది. అది ఒక్క F-35 తయారీకి $10 కోట్ల ఖర్చు అవుతుంది. అలాంటి F-35ను చాలా చీప్ మిసైల్తో ఇరాన్ హిట్ చేయగలిగింది. ఇప్పటికి ఒక 17 అమెరికన్ ఎయిర్క్రాఫ్ట్ను ఇరాన్ కూల్చింది ఇప్పటికీ. సో అందువల్ల ఇరాన్ దగ్గర ఎంత కెపాసిటీ ఉంది అనేది తెలియదు. ఇప్పటివరకు జరిగింది ఇదంతా 1 or 2 వీక్స్లో వార్ అయిపోతుంది అంటే 3 వీక్స్ దాటింది, 4th వీక్లోకి ఎంటర్ అయింది. ఇరాన్ సిగ్నిఫికెంట్గా డ్యామేజ్ అయిన మాట నిజం. తులసి గబార్డ్ అమెరికన్ డైరెక్ట్ ఇంటెలిజెన్స్ అంచనా ప్రకారమే డిగ్రేడ్ అయింది తప్ప కంప్లీట్ నాశనం కాలేదని. ఇరాన్ కెపబిలిటీస్ డిగ్రేడ్ అయినాయి. సో అందువల్ల ఇప్పుడు డిగో గార్షియా పైకే అటాక్ చేయగలుగుతుందంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే ఇండియన్ ఓషన్లో ఉన్న అమెరికా, యూకేల మిలిటరీ బేస్ డిగో గార్షియా, ఇది మారిషస్కు చెందిన చాగోస్ ఐలాండ్స్లో భాగం. సో లీజ్కు 99 years లీజ్తో అమెరికా, యూకే ఇక్కడ మిలిటరీ బేస్ పెట్టుకుంది. సో ఇటీవల ఇండియన్ ఓషన్లో ప్రయాణం చేస్తున్న ఇరాన్ షిప్ను అమెరికా సబ్మెరైన్ కూల్చేసింది. అది ఆ షిప్ వాస్తవంగా మన విశాఖపట్నంకి వచ్చి ఇంటర్నేషనల్ ఫ్లీట్లో పాల్గొని వెళ్తున్నది. మన ఆతిథ్యం మీదికి వచ్చాయి ఇరాన్కు చెందిన 3 షిప్స్, అందులో ఒక షిప్ను ధ్వంసం చేసింది అమెరికా. సో అందువల్ల మీకు ఇది జరుగుతున్నది ఇండియన్ ఓషన్లో ఇరాన్ షిప్ని అటాక్ చేసిన తర్వాత జరిగిన పరిణామం. అంటే ఇరాన్ కూడా అవసరమైతే అంటే ఇప్పటి వరకు మీకు ఆ ప్రాంతంలో వెస్ట్ ఏషియాలో ఉన్న వార్ని కాస్త ఇండియన్ ఓషన్ రీజన్కు కూడా అమెరికా తీసుకొస్తే మేము సిద్ధమే అనే ఒక సంకేతాన్ని ఇరాన్ ఇచ్చినట్లుంది. ఎందుకంటే వినితమని చెప్పినట్లు 3,800 మైల్స్ దూరం, ఇది 4,000 అంటే సుమారు 4,000. సో అందువల్ల ఇది ఒక మిడిల్ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్. సో దాన్ని ప్రయోగించడం అనేది చాలా సీరియస్. ఎందుకంటే ఈ డిగో గార్షియా బేస్ నుంచే వెస్ట్ ఏషియాలో ఉన్న మిలిటరీ సప్లైస్ను రిప్లెనిష్ చేస్తుంటుంది అమెరికా. మీకు యుద్ధం మొదట్లో కూడా USS అబ్రహాం లింకన్ అనే వార్షిప్ డిగో గార్షియాలో ఉండేది. అక్కడ నుంచి ఆ USS అబ్రహాం లింకన్ మీకు వెస్ట్ ఏషియా వెళ్ళింది. అలాగే USS జెరాల్డ్ ఫోర్డ్ కూడా డిగో గార్షియా నుంచి వెళ్ళింది. డిగో గార్షియా ఇస్ ద మెయిన్ బేస్, అంటే వెస్ట్ ఏషియాని అటాక్ చేయడానికైనా, రేపు సౌత్ ఏషియాని అటాక్ చేయడానికైనా కూడా. అందువల్ల ఇట్స్ ఎ వెరీ సిగ్నిఫికెంట్ కెపబిలిటీ డెమాన్స్ట్రేషను.
సో మరి ఇంకా ఎంత మేరకు మిసైల్ కెపబిలిటీ ఉందో మనకు తెలియదు. సో బట్ ఒకటి మాత్రం నిజం, అమెరికా అంచనా మించి ఇరాన్ దగ్గర కెపబిలిటీ ఉందని అర్థమవుతుంది. అమెరికాతో నిలబడగలుగుతుందా లేదా చెప్పలేం యుద్ధంలో లాస్ట్ వరకు, కానీ అమెరికా అంచనాలను మించి కెపబిలిటీ అయితే ఉందని ప్రదర్శితమవుతుంది కదా. ఇరాన్ వద్ద చమురును ఆయనే కొనవద్దంటారు, కొంటే ఆంక్షలు విధిస్తామని చెబుతారు. మళ్ళీ ఆయనే నిబంధనలు సడలిస్తున్నాం, ఇరాన్ ఆయిల్ను కొనుగోలు చేయవచ్చు, 30 రోజులు టైం ఇస్తున్నామంటున్నారు. ఇక్కడ ఆయన ఎవరో కాదు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అమెరికా వాణిజ్య శాఖ ఇరాన్ క్రూడ్ ఆయిల్పై విధించిన ఆంక్షలను మార్చి 20 నుంచి నెల రోజుల పాటు తాత్కాలికంగా ఎత్తివేసింది. ఈ మినహాయింపు మార్చి 20కి ముందే ట్యాంకర్లలోకి చేర్చిన బ్రెంట్ క్రూడ్ పెట్రోలియం ఉత్పత్తులకు వర్తిస్తుందని తెలిపింది. అసలు అమెరికా ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంది? దీని వెనుక కారణాలేంటి? సార్, ముందుగా మనం చూడొచ్చు, క్రూడ్ ఆయిల్ని ఎవరు కూడా ఇరాన్ దగ్గర నుంచి కొనకూడదు అని చెప్పి ఆంక్షలు విధించడము, ఇప్పుడు ఆంక్షలు సడలిస్తున్నాము కొనండి అంటూ కూడా ఆ ఆంక్షలను సడలించడం. సో ఏ విధంగా చూడొచ్చు సార్, అసలు ట్రంప్ ప్లాన్ ఏంటి అనుకోవచ్చు? చూడండి, ఇది కొత్తేమి కాదు. మీకు గతంలో రష్యన్ ఆయిల్ గురించి కూడా ఇదే రకంగా ట్రంప్ వివరించాడు. మీకు రష్యన్ ఆయిల్ విషయంలో కూడా మొదలు మనము 2022లో ఉక్రెయిన్ వార్ మొదలైనప్పుడు రష్యన్ ఆయిల్ను అమెరికా శాంక్షన్ చేయలే. చెప్పింది అంటే ఆ ప్రైస్ క్యాప్ విధించింది, అంటే $60 ఐ థింక్, అంతకు మించి కొనకూడదు అని. కానీ ఇండియా రష్యన్ ఆయిల్ డిస్కౌంట్ కొంటే అమెరికా మనల్ని అప్రిషియేట్ చేసింది. మార్కో రూబియో అమెరికన్ ఫారెన్ సెక్రటరీ కూడా బహిరంగంగానే ఇండియాను అప్రిషియేట్ చేశాడు. ఎందుకంటే గ్లోబల్ ఆయిల్ ప్రైసెస్కు స్టెబిలైజ్ కావటానికి రష్యన్ శాంక్షన్డ్ ఆయిల్ ఇండియా కొనడం ఉపయోగపడుతుంది అని అమెరికా ఆ రోజు చెప్పింది. కారణం ఏంటంటే ఆ రోజు లక్ష్యం ఏంటంటే రష్యన్ ఆయిల్ కంప్లీట్గా గ్లోబల్ మార్కెట్ నుంచి వెళ్ళిపోతే ఆయిల్ ప్రైసెస్ విపరీతంగా పెరిగి ప్రపంచ ఎకానమీ ఇబ్బందుల్లో పడుతుంది. అదే సమయంలో రష్యా ఆయిల్కి ఎక్కువ రేట్ ధర వస్తే రష్యాకు ఆదాయం పెరిగి ఉక్రెయిన్ పైన వార్కు ఫండింగ్ అవుతుంది. ఈ రెండింటి మీద బ్యాలెన్స్ చేయడానికి రష్యన్ ఆయిల్ ప్రపంచ మార్కెట్లో అందుబాటులో ఉండాలి, కానీ దాని నుంచి రష్యాకు పెద్దగా లాభాలు రాకూడదు. ఈ వ్యూహంలో భాగంగా రష్యన్ ఆయిల్ పైన ప్రైస్ క్యాప్ విధించి ఇండియా కొంటే ఆహ్వానించారు, ఇండియాను మెచ్చుకున్నారు. మీ వల్లనే గ్లోబల్ ఆయిల్ ప్రైసెస్ స్టెబిలైజ్ అని అన్నారు. తర్వాత వెంటనే ఏమన్నాడు, రష్యా ఆయిల్ కొంటున్నారు మీరు, ఇద్దరు కలిసి సావండి, మీది డెడ్ ఎకానమీసు, మీ పైన 50% టారిఫ్లు విధిస్తానే ప్రపంచంలో ఏ దేశం ఎక్సెప్ట్ బ్రెజిల్ ఏ దేశం పైన లేనన్ని టారిఫ్లు మన పైన విధించాడు. ఆఖరికి 500% టారిఫ్ విధిస్తాను ఏకంగా అమెరికన్ పార్లమెంట్లో బిల్లే పెట్టారు. సో మళ్ళీ రష్యన్ ఆయిల్ కొనొద్దన్నారు భారత ప్రభుత్వం. ట్రంప్ ఆంక్షలకు తలవగ్గి రష్యన్ ఆయిల్ కొనడం కూడా తగ్గించింది. తర్వాత ఎప్పుడైతే ఇరాన్ వార్ మొదలైందో ఇప్పుడు రష్యన్ వార్ కొనాలని మళ్ళీ ట్రంపే చెప్తున్నాడు. రష్యన్ ఆయిల్ పైన శాంక్షన్స్ అన్ని ఎత్తివేస్తున్నాడు. ఎందుకంటే రష్యన్ ఆయిల్ సప్లైస్ కూడా మార్కెట్లో లేకపోతే గ్లోబల్ ఆయిల్ ప్రైసెస్ $72 ఉండే ప్రీ వార్కు ముందు, అది ఇప్పుడు కాస్త $120 దాటిపోయింది, 50% పెరిగింది. $150 త్వరలో పెరుగుతుంది అంటున్నారు. ఇరాన్ అయితే $200 చేరుతుంది అని అంటున్నారు. సో అందువల్ల దీంతో అమెరికాలో కూడా ఇన్ఫ్లేషన్ పెరుగుతోంది. ఈవెన్ అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ కూడా ఇంట్రెస్ట్ రేట్లను తగ్గించని అని చెప్పేసింది, ఎందుకంటే ఇన్ఫ్లేషన్ బాగా పెరుగుతుందని. IMF హెచ్చరించింది, వరల్డ్ ఎకానమీ అవుట్లుక్లో మీకు ఇన్ఫ్లేషన్ పెరుగుతోంది, ఎకనామిక్ గ్రోత్ దెబ్బతింటుంది, ఫైనాన్షియల్ మార్కెట్ తలకిందులు అవుతున్నాయని. సో అందువల్ల మీకు ఇప్పుడు రష్యన్ ఆయిల్ విషయంలో మళ్ళీ ట్రంపే శాంక్షన్స్ ఎత్తివేసి రష్యా హాయిగా ఎక్కువ ధరకు ఆయిల్ అమ్ముకోవడానికి అవకాశం ఇస్తున్నాడు. ఇండియాను కొనవంటే మళ్ళీ ట్రంపే చెప్తున్నాడు. సేమ్ ఇలా రష్యన్ ఆయిల్ మీద ఏ రకంగానే అయితే మీకు సోమర్ సాల్ట్ అంటారు ఇంగ్లీష్లో, పల్టీలు కొడుతున్నాడు, ఇప్పుడు ఇరాన్ ఆయిల్ పైన మళ్ళీ పల్టీలు కొడుతున్నాడు. ఒకప్పుడు మన దేశం మొత్తం ముడి చమురు అవసరాల్లో 10% ఇరాన్ నుంచే దిగుమతి చేసుకునే వాళ్ళం. సో అమెరికా ఒత్తిడి మేరకు దాన్ని జీరోకి తెచ్చాం. నిజంగా అది మన లాభం కూడా ఉండే, ఎందుకంటే మన రూపాయల్లో చెల్లించేవాళ్ళం. సో ఇరాన్ ఆ రూపాయలు మళ్ళీ మన దగ్గర వస్తువులు కొనటానికే వాడేది. మనకు దగ్గర కూడా కంపారిటివ్లీ మీకు అమెరికా నుంచి కొనడం రష్యా నుంచి కొనడంతో పోలిస్తే దగ్గర అయినా కూడా మనం అమెరికా ఒత్తిడి మీద తగ్గించేసాం. ఇప్పుడు మళ్ళీ ఇరాన్ దగ్గర కొనుక్కోవచ్చు, ఇరాన్ ఆయిల్ మార్కెట్లో అందుబాటులో కొనుక్కోవచ్చు. మరి అసలు ఇరాన్ పైన ట్రంప్ విధానం ఏంటి?
ఇప్పుడు మీరు ఏం చేయదలుచుకున్నారు అసలు? సో అందుకే ట్రంప్కు ఇప్పుడు ఆ సినిమాలో ఒక డైలాగ్ ఉంది, నాకు తిక్కుంది దానికో లెక్కుంది అని. ఇప్పుడు ట్రంప్ లెక్క కూడా కనిపించడం లేదు. వైఎస్ వారింట ఆస్తి పంచాయతీ అయితే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా విపరీతంగా ట్రోల్ అవుతోంది. అసలు జగన్ షర్మిల ఆస్తుల వివాదంపై విజయమ్మ ఒక కీలకమైన ప్రకటన చేశారు. 2009లో వైఎస్ మరణం వరకు ఉన్న ఆస్తులన్నీ కూడా కుటుంబ ఆస్తులే అని ఒక లేఖ రాశారు విజయమ్మ. ఆస్తుల పంపకం ఎప్పుడూ జరగలేదని, అన్ని ఆస్తులను నలుగురు మనుషులకు సమానంగా పంచాలన్నది వైఎస్ఆర్ అసలు ఉద్దేశమని అన్నారు. దీనికి సంబంధించి ఒక నోటరీని కూడా రిలీజ్ చేశారు. గుట్టుగా ఉన్న ఇంటి పంచాయతీని విజయమ్మ మళ్ళీ ఎందుకు బయటపెట్టారు? నోటరీ చేసి మరీ రిలీజ్ చేయాల్సిన అవసరం ఏంటి? అసలు షర్మిలకు జగన్కు మధ్య విజయమ్మ నలిగిపోతున్నారా? ఇప్పుడు ఈ ప్రశ్నలు అయితే వస్తున్నాయి సార్. సో దీనికి సంబంధించి ఏమంటారు? నలిగిపోవడమే స్పష్టంగా మీకు షర్మిల వైపు ఉన్నానని ప్రకటించేసింది. కోర్టుల్లో సబ్మిట్ చేసి ఫైట్లో కూడా బహిరంగంగా లేఖలు విడుదల చేయడంలో కానీ, ఇప్పుడు నోటరైజ్ చేసి లేఖ విడుదల చేయడంలో కానీ, సో జగన్ వర్సెస్ షర్మిల ఉన్న ఆస్తి పంచాయతీలో విజయమ్మ క్లియర్గా బిడ్డ వైపు ఉన్నది. సో ఎవరికైనా, ఏ తల్లికైనా కొడుకు బిడ్డల మధ్య పంచాయతీ ఉండి తాను ఒకవైపు ఉండాల్సి వచ్చినా కూడా అది బాధాకరమే కదా. కారణాలు ఏదైనా ఏ మదర్కైనా చాలా ఆవేదనతో కూడింది. ఎందుకంటే ఇదే జగన్ను ప్రజల ముందుకు తీసుకొచ్చి, నా కొడుకును రాజశేఖర రెడ్డి బిడ్డను మీ చేతిలో పెడుతున్నాను, మీరే చూసుకోవాలి అని జగన్ కొరకు ఊరూరు తిరిగి ప్రచారం చేసింది తల్లి కదా. సో అందువల్ల సాధారణంగా ఏ తల్లి అయినా ఆ బాధ ఉంటుంది. ఆ మాట కడితే షర్మిలకు కూడా రాజన్న బిడ్డను జగనన్న వదిలిన బాణం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కొరకు పాదయాత్ర 100 కిలోమీటర్ల పాదయాత్ర పంచాయతీ వచ్చినప్పుడు బాధ, ఆత్మీయత, అనుబంధాలు ఇవన్నీ ఏమైనా అనే బాధ, ఆవేదన ఉంటుంది. ఎంత డబ్బులు సంపాదించినా, ఎన్ని పదవులు అలంకరించినా, ఎన్ని ఆస్తులు పోయినా, పోయేటప్పుడు అయితే పట్టుకపోము. పోయేటప్పుడు మిగిలేది ఆత్మీయతలు, అనుబంధాలే. ఆత్మీయతలు, అనుబంధాలే కరువైనప్పుడు జీవిత సారమే పోయినట్టుగా భావిస్తారు. అందువల్ల మీరు అన్నట్లు విజయమ్మ నలిగిపోతలేదు, ఖచ్చితంగా నలిగిపోతారు. ఎందుకంటే కుటుంబం రాజకీయంగా భర్త ముఖ్యమంత్రిగా చాలా పేరు తెచ్చుకున్నాడు, కొడుకు ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు ఉన్నాడు. సో ఇలాంటి రాజకీయంగా చాలా ఉన్నత స్థాయికి వచ్చిన తర్వాత ఈ కుటుంబంలో జరిగే పరిణామాలు మనం చాలా ఇబ్బందులకు తెస్తుంది. ఏ మదర్కైనా అది సహజం కదా. సో కానీ మనకు ఈ ఆస్తి పంచాయతీలు, రాజకీయ పంచాయతీలు ఇదేమి కొత్త కాదు. పొలిటికల్ ఫ్యామిలీస్ దేశం అంతటా ఇది ఉంది. కొన్నిసార్లు ఆస్తి పంచాయతీ ముందుకు రాకపోవచ్చు, రాజకీయ పంచాయతీ ముందుకు రావచ్చు. కానీ ఆ రాజకీయ పంచాయతీకి మూలంగా అంతర్లీనంగా ఆస్తి పంచాయతీలు కూడా ఉంటాయి, టోటల్గా ఉండవని చెప్పలేము. కానీ ఇక్కడ ఆ రాజకీయ పంచాయతీ కన్నా ఆస్తి పంచాయతీ ముందుంది. షర్మిల తనకు పదవి కావాలని అదంతా ఆ ఘట్టం అయిపోయి ఉంటుంది. ఇప్పుడు మీకు కవిత ఉంది, కవిత ఆస్తుల పంచాయతీ కూడా ఉండవచ్చు, కానీ రాజకీయ పంచాయతీ సమాజం ముందు ప్రజెంట్ చేయబడుతుంది. కానీ షర్మిల జగన్ల మధ్య ఉన్న పంచాయతీ అది ఆస్తి పంచాయతీగానే ప్రజెంట్ చేయబడుతుంది. సో రాజకీయ పంచాయతీ అయితే కొత్త కాదు. మీకు బీహార్లో మీకు లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం బహిరంగంగానే పంచాయతీ ఉండదు. అక్కడ కూతురు కూడా ఈ మధ్య నేను కుటుంబంతో సంబంధాలు తెగదంపులు చేసుకుంటున్నా అని ప్రకటించేశారు కదా. సో అన్నదమ్ముల మధ్య అయితే మామూలు ఘర్షణ లేదు కదా. అక్కడ లాలూ యాదవ్ కూడా నలిగిపోతున్నాడు కదా. సో అటు తేజస్వికి చెప్పాలా, తేజ్ ప్రతాప్ చెప్పాలని. కరుణానిధి, అలగిరి, స్టాలిన్ల మధ్య నలిగిపోయాడు, అలగిరి పక్కకు పోయాడు. సో మీకు కుటుంబంలో భిన్నమైన ఆకాంక్షలు ఉంటాయి కదా. అందువల్ల మీకు ఇదేమి ఎన్టీ రామారావు కుటుంబంలో చూడలేదా మనం? ఎన్టీ రామారావుకు చంద్రబాబు నాయుడుకు మామాళ్ళకి మధ్యనే అతిపెద్ద పంచాయతీ కదా అది. ఇంకైతే చాలా హిస్టారికల్ పంచాయతీ. ఆ తర్వాత మీకు చంద్రబాబు నాయుడుకు రామారావు కొడుకు బావమర్దుల మధ్య మీకు హరికృష్ణకు పంచాయతీ, హరికృష్ణ బయటికే వెళ్ళిపోయాడు. తర్వాత ఇద్దరు అల్లుళ్ళ మధ్య దగ్గుపాటికి చంద్రబాబు నాయుడుకు మధ్య ఘర్షణ. ఇప్పటికీ పురంధేశ్వరి తన తండ్రి పెట్టిన తెలుగుదేశంలో లేదు కదా, కాంగ్రెస్లో ఉండే, తర్వాత బీజేపీలో చేరింది. మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్లో కూడా దగ్గుపాటి కుటుంబం వెళ్ళింది కదా. సో అందువల్ల మీకు తెలుగుదేశానికి అత్యంత తీవ్రమైన ప్రత్యర్థులైన కాంగ్రెస్లో, వైఎస్ఆర్ కాంగ్రెస్లో కూడా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు వెళ్ళారు కదా. నేను ఇంకా లక్ష్మీభారత్ గురించి, హరికృష్ణ వీళ్ళంతా బయటికి వెళ్ళారు కదా. సో అందువల్ల ఇవన్నీ మీకు రాజకీయ కుటుంబాల్లో
పెద్ద పెద్ద పొలిటికల్ ఫ్యామిలీస్ కాదు, బిజినెస్ ఫ్యామిలీలో కూడా చూస్తుంటాం మనం. ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీల మధ్య పంచాయతీ కావచ్చు, చాలా పెద్ద పెద్ద బిజినెస్ ఫ్యామిలీలో కూడా ఉంటుంది. సో అందువల్ల రాజకీయాలు, వ్యాపారము రెండూ ఏకమైనప్పుడు ఇక పంచాయతీ మామూలుగా ఉంటుందా? వచ్చింది. విజయమ్మ వెనకుండా ఎవరైనా కథను నడిపిస్తున్నారా? నోటరీ చేసి మరి రిలీజ్ చేయాల్సిన అవసరం ఏంటి? అసలు జగన్ కూడా ఇంతవరకు కూడా ఎక్కడా స్పందించిన దాఖలాలు అయితే కనిపించట్లేదు అంటే ఎన్నో క్వశ్చన్స్ వస్తున్నాయి సార్. జగన్ స్పందించకపోవచ్చు కానీ జగన్ మీడియా స్పందిస్తున్నారు ఆల్రెడీ. మీకైతే షర్మిల పైన గట్టిగానే స్పందిస్తున్నారు. విజయమ్మ విషయంలో అంత గట్టిగా స్పందించాలంటే సెన్సిటివిటీ ఉంటుంది కదా. సో అందువల్ల జగన్ అయితే వ్యూహాత్మకంగా జగన్ కానీ భారతి గారు కానీ ఎక్కడా స్పందించడం లేదు. సో మీకు రాజకీయ కుటుంబాల్లో అంత తొందరగా స్పందించరు కదా. ఎన్టీఆర్ కుటుంబంలో అంత ఇష్యూస్ అయినా కూడా మీకు బహిరంగంగా అందరూ స్పందించలేదు మీరు గమనిస్తే. అందువల్ల ఈ ప్రాబ్లం మీకు అనివార్యంగా ఉంటుంది. పొలిటికల్గా వచ్చే గొడవలు, ఆస్తుల గొడవలలో మీకు ఎవరో వెనకాల ఉండి నడిపిస్తారా అంటే విజయం అంత అమాయకురాలు కాదు కదా. రాజశేఖర రెడ్డి భార్యగా రాజకీయ అనుభవం ఉంది, జగన్మోహన్ రెడ్డి తల్లిగా రాజకీయ అనుభవము. సో అందువల్ల విజయమ్మకి ఏ అనుభవము లేక పూర్తి అమాయకురాలు అనుకుంటే పొరపాటు. సో విజయమ్మను, షర్మిలను ఎవరో వెనకాలండి నడిపిస్తారన్నది వైసీపీ వాదన. ఎందుకంటే వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయాలనుకునే నరేటివ్ ఏంటంటే దీని వెనకాల చంద్రబాబు నాయుడే ఉన్నాడు అని. ఎందుకంటే ఇది మా తల్లి చెల్లి ఇష్యూ కాదు, నాకు మా తల్లి చెల్లికి కాదు పంచాయతీ, నాకు చంద్రబాబు నాయుడుకి పంచాయతీ. చంద్రబాబు నాయుడు వీళ్ళని ఉపయోగించుకుంటున్న నా మీద, నా దురదృష్టవశాత్తు నా తల్లి చెల్లి అలా ఉపయోగపడుతున్నారు అని ఒక రకంగా తల్లి చెల్లితో పోరాటం అంటే రాజకీయంగా నష్టం కనుక అది చంద్రబాబు నాయుడుతో పోరాటంగా వైసీపీ దాన్ని ప్రజెంట్ చేస్తుంది. కానీ షర్మిల కావచ్చు, విజయమ్మ కావచ్చు, వాళ్ళ వెనకాల ఎవరో ఉండి కీ ఇస్తే నడిచేంత వాళ్ళు కారు. వాళ్ళు సొంతగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు, సొంతగా చేయగలుగుతారు కదా. అయితే ఆ ఒకసారి ఇష్యూ జగన్ వర్సెస్ విజయమ్మ, జగన్ వర్సెస్ షర్మిల అయినాక సో తెలుగుదేశానికి పండుగ కాదా అది, ప్రత్యర్థులు ఉపయోగించుకుంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, ఎన్టీ రామారావుల మధ్య ఘర్షణను వైసీపీ ఉపయోగించుకోలేదు. ఇప్పటికీ కూడా ఆ ఎన్టీ రామారావు అప్పుడు చంద్రబాబు నాయుడు విమర్శిస్తూ చేసినటువంటి వీడియోల్ని ఇప్పటికీ కూడా మీకు సాక్షి మీడియాలో ప్రసారం చేయరా? వైసీపీ సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేయరా? అంటే తమ ప్రత్యర్థి కుటుంబంలో పంచాయతీలు జరిగినప్పుడు ఖచ్చితంగా ప్రత్యర్థులు వాడుకుంటారు. కానీ మూలము ప్రత్యర్థుల వల్ల అన్నీ అనుకోను. ఇలా పరిణామాలకు సంబంధించినప్పుడు ప్రత్యర్థులు వాడుతుంటారు దాన్ని. టీవీకి అధినేత విజయ్ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? ఇప్పుడు ఇదే కీలక ప్రశ్నగా అయితే మారింది. నిన్న మొన్నటి వరకు బీజేపీతో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగుతారని ప్రచారం జరగ్గా వాటిని కొట్టిపారేశారు విజయ్. తాము ఒంటరిగానే బరిలోకి దిగుతామని తేల్చి చెప్పారు. ఇలాంటి సమయంలో ఓ ఆసక్తికర ప్రశ్న తెరపైకొచ్చింది. విజయ్ మరో పవన్ కళ్యాణ్ అవుతారా, లేక చిరంజీవి అవుతారా, లేక ప్రశాంత్ కిషోర్ అవుతారా అని. మరి ఏం జరగబోతోంది సార్? ఇప్పుడు తమిళనాడు పాలిటిక్స్లో విజయ్ పేరు మారుమోగిపోతోంది. సో తమిళనాడులో విజయ్ మరొక చిరంజీవి అవుతారా, పవన్ కళ్యాణ్ అవుతారా, ప్రశాంత్ కిషోర్ అవుతారా అనే క్వశ్చన్స్ రేస్ అవుతున్నాయి. ఏం కాబోతున్నారు విజయ్ అనుకోవచ్చు? అంటే డిఎంకే లెడ్ అలియన్స్, ఏడిఎంకే లెడ్ అలియన్స్ల మధ్య నారో మార్జిన్ ఉండడం వల్ల విజయ్ డిసైడింగ్ పాయింట్గా మారుతాడు. ఇప్పటి వరకు వస్తున్న సర్వేలు, వీ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్, ప్రజలు చాలా సర్ప్రైజింగ్ మ్యాండేట్లు కూడా ఇస్తుంటారు. ఇప్పుడు ఎన్టీ రామారావు పార్టీ పెట్టి వెంటనే చీఫ్ మినిస్టర్ కూడా అయ్యాడు. సో రాజకీయంగా ప్రజలు ఏ రకంగా తీర్పు చెప్తారో మనం ఊహించలేము. బట్ యాజ్ ఆఫ్ టుడే సర్వేలు చూస్తే మీకు విజయ్కి ట్రాక్షన్ ఉంది. ఓటింగ్ ఏ మేరకు వస్తుంది అనేది చెప్పలేము. మీకు ఈ ఏడిఎంకే డిఎంకే అలియన్స్లను ఎవరిని విజయ్ దెబ్బతీస్తాడో కూడా తెలియదు. ఎందుకంటే యాంటీ డిఎంకేకు వ్యతిరేకంగా రాజకీయంగా రంగంలో దిగాడు కనుక యాంటీ డిఎంకే లేదా యాంటీ ఇన్కంబెన్సీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును విజయ్ కనుక లాగితే అపోజిషన్ స్పేస్ ఫ్రాగ్మెంట్ అయి విడిపోయి విజయ్కి అడ్వాంటేజ్గా డిఎంకేకి అడ్వాంటేజ్గా మారుతుంది. ఎందుకంటే అపోజిషన్ స్పేస్లో డిఎంకే ఏడిఎంకేల మధ్య పోలరైజ్ కాక సరిగ్గా 2019లో టీడీపీ వైసీపీల మధ్య పోరులో పవన్ కళ్యాణ్ విడిగా పోటీ చేయడం వల్ల అపోజిషన్ స్పేస్ ఫ్రాగ్మెంట్ అయి జగన్కు లాభమైంది.
2024లో వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని పవన్ కళ్యాణ్ తీసుకున్న వ్యూహము గేమ్ చేంజర్గా మారిపోయింది. సో లేదు, విజయ్ యాంటీ బీజేపీ పాలిటిక్స్ కూడా ఇప్పటిదాకా మాట్లాడుతూ వచ్చారు. మీరు అన్నట్లు మధ్యలో బీజేపీతో కూడా కలుస్తాడా, కాంగ్రెస్తో కలుస్తాడా అనే స్పెక్యులేషన్ ఉన్నప్పటికీ కూడా తనకు పొలిటికల్ రైవల్ డిఎంకే, తన ఐడియాలజికల్ రైవల్ బీజేపీ అని చెప్పాడు. సో అందువల్ల ఆయన వెనకాల దళిత్ అండ్ మైనారిటీ ఓటింగ్, ముస్లిం క్రిస్టియన్ ఓటింగ్ కూడా విజయ్కి రావచ్చు. అదే వస్తే చేసే అవకాశం ఉంది. ఇక్కడ డిఎంకే అలయన్స్ దళిత్ అండ్ మైనారిటీ ఓటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. సో అందువల్ల ఆ ఓటును కనుక స్ప్లిట్ చేస్తే డిఎంకేకే నష్టం చేయొచ్చు. అందువల్ల విజయ్ ఎక్కడెక్కడ కాన్స్టిట్యున్సీ వైజ్గా ఎవరి ఫార్చ్యూన్స్ను దెబ్బతీస్తాడన్నది ఇప్పుడు అందరికీ సర్ప్రైజ్ ఎలిమెంట్. అంటే విజయ్ పెద్ద ప్రభావం చూపెట్టలేకపోయినా విజయ్ వల్ల మాత్రం తమిళనాడు రాజకీయాలు ప్రభావానికి లోనవుతాయి. సో అందువల్ల ఇక మరి విజయ్కి ఏమవుతుంది? ప్రశాంత్ కిషోర్తో మన విజయ్ని పోల్చలేము. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ ఈజ్ నాట్ ఎ కరిష్మాటిక్ లీడర్. ఒక ఎన్నికల వ్యూహకర్త, తన తెలివితేటలతో భారీ ఎత్తున తన ఒక నెలల తరబడి కృషితో ఒక వాతావరణాన్ని, మీడియా ప్రజెన్స్తో వాతావరణాన్ని క్రియేట్ చేశాడు. కానీ ఎన్నికల్లో రిజల్ట్స్ చూపెట్టింది అయితే గ్రౌండ్ లెవెల్లో ఏమీ లేదని 3% మాత్రమే ఓటింగ్ వచ్చింది. కానీ ప్రశాంత్ కిషోర్ లాగా విజయ్ కాదు. విజయ్ ఆల్రెడీ తమిళనాట భారీగా జనాకర్షణ కలిగిన యాక్టరు. సో మనం ప్రశాంత్ కిషోర్తో కంపేర్ చేయలేం. అందువల్ల ఇక ఫిలిం స్టార్స్ పాలిటిక్స్లో మీకు రకరకాల స్టార్స్కు రకరకాల మ్యాండేట్లు ఉన్నాయి. ఎన్టీ రామారావుది ఒక అద్భుత విజయగాథ. అదే మీకు డిఎండిఏకే విజయకాంత్, చిరంజీవి, ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి, ఈ రెండు కొంత ప్రభావాన్ని చూపి తర్వాత ఫెయిల్ అయ్యాయి. రజనీకాంత్ అయితే పార్టీ పెట్టకముందే ఆయన పార్టీని ముందుగానే అసలు పార్టీ పెట్టకుండానే వెళ్ళిపోయాడు. కమల్ హాసన్ నామమాత్ర ప్రభావం కూడా చూపెట్టలేకపోయాడు. మీకు పవన్ కళ్యాణ్ 2019లో విడిగా పోటీ చేసి తనకు కొంత ఓటింగ్ ఉన్నా కూడా పూర్తి స్థాయి ప్రభావం చూపెట్టలేకపోయాడు. ఎందుకంటే ఎన్నికలు రెండు కూటముల మధ్య రెండు శక్తుల మధ్య పోలరైజ్ అయినప్పుడు థర్డ్ పర్సన్కు ఓటు దెబ్బ పోతుంది. ఎందుకంటే ఇప్పుడు జగన్ను గెలిపించాలనుకున్నాడు, జగన్ కోటేస్తాడు. చంద్రబాబు నాయుడు గెలిపించాలనుకున్నాడు, చంద్రబాబు నాయుడు కోటేస్తాడు. చంద్రబాబు నాయుడు ఓడించాలనుకున్నాడు, జగన్కు ఓటేస్తారు. జగన్ ఓడించాలనుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు కోటేస్తారు. మధ్యలో పవన్ కళ్యాణ్కి ఓటేసే వాళ్ళు తగ్గిపోతారు. అంటే రెండు పార్టీల మధ్య, రెండు ఫోర్సెస్ మధ్య రాజకీయం పోలరైజ్ అయితే థర్డ్ ప్లేయర్ స్క్వీజ్ అయిపోతాడు. థర్డ్ ప్లేయర్ మధ్యలో ఇది తగ్గిపోతాడు. సో అదే జరిగింది 2019లో పవన్ కళ్యాణ్కు ఉన్న మద్దతు కూడా పూర్తిగా ఎక్స్ప్రెస్ కాలే. 2024లో పవన్ కళ్యాణ్ విన్నింగ్ కాంబినేషన్లో ఉన్నాడు కనుక మీకు వైసీపీ వ్యతిరేక ఓటు చీలక కూటమి లాభపడింది, పవన్ కళ్యాణ్ లాభపడ్డాడు. అంతకుముందు 2 సీట్లలో తానే పోటీ చేసి ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ఇలా 21/21 100% స్ట్రైక్ రేట్తో గెలిచాడు. కానీ ఇప్పుడు విజయ్ విడిగా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ అవుతాడా అంటే 2024 పవన్ కళ్యాణ్ కాదు, 2019 పవన్ కళ్యాణ్ అవుతాడా లేడా అనేదే క్వశ్చన్. లేదు చిరంజీవి లాగా, డిఎండికే విజయకాంత్ లాగా ప్రభావం చూపెట్టాడు. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు లాంటి బలమైన నాయకులు, కాంగ్రెస్, టీడీపీ లాంటి బలమైన పార్టీల మధ్య పోలరైజ్ అయిన రాజకీయాల్లో చిరంజీవి ఎంటర్ అయ్యి 18% ఓటు, 18 సీట్లు, 71 లక్షల ఓట్లు తెచ్చుకోగలిగాడు. సో కారణాలు ఏమైనా చిరంజీవి రాజకీయాలు వదిలేశాడు మధ్యలో, కానీ బట్ ఆ రోజున్న రాజకీయ పరిస్థితుల్లో అది చాలా మంచి పర్ఫార్మెన్స్ కిందని లెక్క. కానీ సినిమా స్టార్లు ఎట్లంటే సీఎం అవుతారనే ఎంటర్ అవుతారు వాళ్ళు. ఇంకా దేనికి కూడా కాంప్రమైజ్ కారు. మీకు పవన్ కళ్యాణ్ కాంప్రమైజ్ అయ్యాడు, అది కూడా అనుభవం తర్వాత. మొదట్లో ఆయన కూడా 2019లో సీఎం అని అనుకున్నారు కదా. ఆయన అభిమానులు ఇప్పటికీ కూడా సీఎం అంటారు. అయితే పవన్ కళ్యాణ్ అర్థం చేసుకున్నాడు, ఈ సీఎం అనే నినాదాలతో, అభిమానుల గోలతో మనం ఊగిపోవద్దు. అందుకే పవన్ కళ్యాణ్ ఎప్పటికైనా వాడు ఎమ్మెల్యేగా గెలిపించలేకపోయారు, సీఎం ఎట్లయితున్నాయా అని. సో అందువల్ల ఈ హాజ్ రియలైజ్ వాట్ హీ ఈజ్. దాని ఫలితం ఇవాళ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా 21 సీఎం ఎమ్మెల్యే నాయకులుగా ఉండగలిగాడు. అందువల్ల విజయ్ ఏమవుతాడు అనేది ఇప్పటి వరకు పాసిబిలిటీస్ ఆర్ మెనీ. యాజ్ ఆఫ్ టుడే అయితే తనంతట తానుగా ఎన్టీ రామారావు లాగా
ముఖ్యమంత్రి అయ్యేటువంటి రాజకీయ వాతావరణం లేదు. రామారావు పార్టీ పెట్టినప్పుడు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ పట్ల తీవ్రమైన ప్రజా వ్యతిరేకత, ప్రతిపక్షం ఎవరు కూడా కాంగ్రెస్ను ఓడిస్తామన్న కాన్ఫిడెన్స్ లేదు. 294 అసెంబ్లీ సీట్లో బలమైన అభ్యర్థులు లేరు అప్పుడు ప్రతిపక్షాలకు. జనతా పార్టీకి వామపక్షాలు ఇలా ప్రతిపక్షాలు ఉన్నా కూడా. సో అందువల్ల ఆ సిచ్యువేషన్లో మీకు ఎన్టీ రామారావు పార్టీ పెడితే హిట్ అయింది. కానీ అలా పొలిటికల్ స్పేస్ ఇప్పుడు లేదు కదా. ఇప్పుడు పొలిటికల్ స్పేస్ చాలా పోలరైజ్ అయి ఉంది, సాచురేట్ అయి ఉంది కనుక ఈ పొలిటికల్ స్పేస్లో విజయ్ మరో అంటే ఇద్దరు లేదా ఢిల్లీలో కేజ్రీవాల్ ఫినామినా ఉంది. అంటే అటు కాంగ్రెస్ పైన తీవ్ర వ్యతిరేకత, బీజేపీ పైన వ్యతిరేకత, దాంతో ఒక కొత్తదనంతో కేజ్రీవాల్ వచ్చాడు కనుక కేజ్రీవాల్ హిట్ అయ్యాడు. సో అందువల్ల ఆ రకమైన కొత్తదనంతో ఇప్పుడున్న రాజకీయ స్పేస్లో విజయ్ రావడం అనేది మిరాకిలే. అదే జరిగితే మిరాకిల్. ఆ మిరాకిల్ జరగకపోతే విజయ్ మాత్రం ఖచ్చితంగా 2 కూటముల జయాపజయాలపైన ప్రభావం చూపగలుగుతాడు. తన జయాపజయాలను నిర్ణయించుకుంటాడా లేడా తెలియదు. కానీ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులకు సంబంధించిన మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేశారు గరికపాటి. అసలు ఆయన ఏమన్నారు, ఈ అంశం గురించి మనం చూద్దాం. గరికపాటి నరసింహారావు అసలు ఇంట్రొడక్షనే అవసరం లేని పేరు. ఆయన ఒక రచయిత, అవధాని, పురాణ ఇతిహాసాల్లోని ఎన్నో విషయాలను ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా చెప్పడంలో దిట్ట. అలాంటి గరికపాటి ఇప్పుడు కొన్ని కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేశారు. స్కూల్కి వెళ్లే పిల్లలకు మధ్యాహ్న భోజనం అవసరమా అంటున్నారు. చదువుకుంటే చదువుకోమనండి, లేదంటే వెళ్ళిపోమనండి. కోడిగుడ్డు కోసం స్కూల్కి వస్తారా? మాస్టర్లు చదువు చెప్పకుండా గుడ్ల లెక్కలు రాయడానికే సరిపోతోంది. ఇవి ఆయన వేస్తున్న ప్రశ్నలు. వాళ్ళల్లో మధ్యాహ్న భోజనం ముఖ్యమైనది, చదువు మధ్యాహ్నం అయిపోయింది. చదువు ఎవడికి అక్కల్లా. భోజనంలో గుడ్డెట్టారా, గడిది గుడ్డెట్టారా? అన్నం తినేవాడు కోడిగుడ్డు పెట్టడం ఏంటంటే బుద్ధి ఉందా లేదా? చదువుకోమని లేకపోతే వెళ్ళిపోమని చెప్పండి. కోడిగుడ్డు కోసం వస్తావు నువ్వు. ఈ గుడ్లు లెక్క రాయాలి మాస్టర్లు, వాళ్ళ కర్మ కాలిపోయి. చదువు చెప్పక్కల్లా. ఎన్ని గుడ్లు వెళ్ళాయి, ఎన్ని గుడ్లు మిగిలే, ఎన్ని గుడ్లు మధ్యలో పేలే, ఎన్ని గుడ్లు ఈ మాస్టర్ తినేసాడు. ఇంక వీడు చదువు ఎందుకు చెబుతాడండి? అసలు పిల్లలకు భోజనం పెట్టడం ఏంటంటే వాళ్ళ భోజనాలు వాళ్ళు తెచ్చుకోవలేదు, మానేమానండి. అంటే పిల్లలకు భోజనం పెట్టి పుస్తకాలు ఇచ్చి యూనిఫార్మ్ ఇచ్చి ఇన్ని ఇస్తే వాడు చదువుతాడా? శోభనం పెళ్లి కొడుకులో మంచం ఎక్కి కూర్చుంటాడు. ఎందుకు చదువుతాడు వాడు? విద్యార్థికి ఎన్ని సౌకర్యాలా అవసరమా? చదువు రావట్లేదు ఎవరికి, భోజనాలే వస్తున్నాయి. పైగా అందులో బల్లి పడింది, పిల్లి పడింది, పడదా? ఆ వండి పెట్టే వాళ్ళకి డబ్బులు ఉండవు. ఎక్కడి నుంచి ఇస్తారు? ఎంతమందికి ఇస్తారమ్మా? ధార పోస్తారు ప్రభుత్వం వాళ్ళు. ఎక్కడి నుంచి ఉన్నాయి డబ్బులు? ఇక్కడ నీ డబ్బులు పెట్టి నువ్వు చదువుకో, నీ అన్నం నువ్వు తిను, నీ బట్టలు నువ్వు కట్టుకో, నీకు ఇష్టమైతే చదువు. ప్రభుత్వం పని ఏమిటంటే ఉభయ తెలుగు రాష్ట్రాల పెద్దలందరూ వింటారు నా కెమెరా ద్వారా కాబట్టి చెబుతున్నా, ప్రభుత్వం కర్తవ్యం బాగా చదువు చెప్పడం తప్ప పుస్తకాలు ఇవ్వడం, బట్టలు కుట్టించడం, అన్నం పెట్టడం కాదండి. మేము ఖచ్చితంగా చదువు చెప్పిస్తాం, నీ జీవితానికి బాధ్యత వహిస్తాం. నీకు నమ్మకం ఉంటేరా, లేకపోతే వెళ్ళిపో. ఈ మాట అనే దమ్ము లేదు ఎవరికి. ఎందుకంటే అందరికీ మళ్ళీ ఎన్నికలు రావాలి, మళ్ళీ మనవ రావాలి, మళ్ళీ మనవ రావాలనే దరిద్రం వదిలిపోతే ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ నువ్వే ఎందుకు రావాలి? ఇంకొకడు వస్తాడు, నీకు అనవసరం. ఇప్పుడు ఇది అనేక విమర్శలకు దారితీసింది. భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి దీనిపై ప్రొఫెసర్ ఎలాంటి వివరణిస్తారో ఇప్పుడు చూద్దాం. సార్ చెప్పండి. అంటే నేను కూడా చూశాను, ఆ వ్యాఖ్య చాలా అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్య, అనుమానమే లేదు. ఎందుకంటే గరికపాటి గారు గొప్ప పండితుడు, సాహితీవేత్త. ఆయన పద్యాలు, తెలుగు భాష, అనర్గళ వగ్ధాటి, సహస్రావధానం ఇవన్నీ కూడా ఒక అద్భుత ప్రక్రియ. దానికి ఎవరికి భిన్నాభిప్రాయం ఉండాల్సిన అవసరం లేదు. గరికపాటికి కాంట్రవర్సీస్ కూడా కొత్త మీకు కాదు. చిరంజీవితో జరిగిన వివాదం కూడా చూశాం. ఈ కాంట్రవర్సీస్ ఎన్నున్నా ఆయన సాహితీ సంపదను, ఆయన విద్వత్తును మనం ఎవరము ప్రశ్నించలేం. ఆయనకున్న భాషా పాండిత్యం కానీ వాటిని గౌరవిస్తూనే ఈ రకమైన వ్యాఖ్యలు చేయడాన్ని అంగీకరించలేం, ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించలేం. ఎందుకంటే దీంట్లో ఆ అవగాహన లేకపోవడమే ఒకటే అయితే ఎవరమైనా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఆయన సామాజిక, రాజకీయ, ఆర్థిక నిపుణుడు కాదు. ఆయన ప్రవచనకర్త గనక ఈ అంశాలపైన అవగాహన తక్కువగా ఉండవచ్చు, పొరపాటున అర్థం చేసుకొని ఉండవచ్చు అని మనం అంగీకరించవచ్చు. కానీ అది కేవలం అవగాహన రాహిత్యంతో మాట్లాడినట్లేదు, అక్కస్తో మాట్లాడినట్టుంది ఆ భాషా ప్రయోగం. ఎందుకంటే చిన్న పిల్లలకు అన్నం పెట్టి, దుస్తులు ఇచ్చి, యూనిఫామ్ ఇచ్చి స్కూళ్ళకు పంపితే
శోభనానికి వెళ్ళిన పెళ్లి కొడుకుని కంపేర్ చేశాడు. చిన్నపిల్లల్ని పాపం అన్నం పుణ్యం మెరుగని ఆ చిన్నారుల్ని ఈ రకమైన కంపారిజన్ అనేది హైలీ అబ్జెక్షనబుల్, ఎట్టి పరిస్థితుల్లో అంగీకారం కాదు కదా. అందులో పేద బిడ్డలు వాళ్ళు పాపం, వాళ్ళ ఇంట్లో అన్నమే ఉంటే వాళ్ళు వచ్చి మధ్యాహ్నం ఇక్కడ ఎందుకు భోంచేస్తారు? మనకు అర్థం కావాలి. వాళ్ళు నిజంగానే వాళ్ళకని కెపాసిటీ ఉంటే ఇప్పుడు అక్కడ వెళ్తారా? సో వాళ్ళ ఇంట్లో టిఫిన్ బాక్స్ కట్టి వాళ్ళమ్మ 4-5 బాక్సులతో పని మనిషిని ఇచ్చో వర్క్ డ్రైవర్ని ఇచ్చో పంపిస్తారు కారులో కదా. అది లేకనే కదా పేద బిడ్డలు వచ్చేది. రేఖ గారు మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఒకరోజు నేను గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాను హైదరాబాద్లోనే, కుత్బుల్లాపూర్ ప్రాంతంలో. ఆ స్కూల్ నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు వెళ్ళాను. మధ్యాహ్న భోజనం స్టార్ట్ అయ్యే కొద్ది సమయానికి ముందు వెళ్ళాను. ఆ స్కూల్లో టీచర్ క్లాస్ చెప్తున్నాడు, పిల్లలు క్లాసు వింటున్నారు. సడన్ గా విండో బయట చూస్తే ఒక 4-5 ఏళ్ల బిడ్డ ఒక బౌల్ పట్టుకొని గిన్నె పట్టుకొని ఆ విండో దగ్గర నిలబడ్డది. నాకు అర్థం కాలే, ఇదేంటి ఒక విండో దగ్గర బౌల్ పట్టుకొని ఇట్లా దీనంగా ఆశగా చూస్తున్న బిడ్డ ఏంటని అర్థం కాక అడిగాను టీచర్ను. సార్ ఇది మేము ప్రతిరోజు చూసే దృశ్యమే సార్. ఆమె వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు పని చేసుకుంటారు, పేదవాళ్ళు సార్. పొద్దున 6-7 గంటలకు వెళ్ళిపోతారు. అప్పుడు ఆమెకు ఇంత వండి పెడతారు ఏదో ఒకటి, ఆకలితో ఉంటుంది. ఇక్కడ మధ్యాహ్న భోజనం స్టార్ట్ అవడంతోనే ఒక బౌల్ పట్టుకొని వస్తుంది, మిగిలింది మా వాళ్ళు ఇస్తుంటారో తింటుంటుంది. అందువల్ల ఈసారి ఎప్పుడు క్లాస్ అయిపోతుంది, ఎప్పుడు వాళ్ళు భోజనానికి వెళ్తారు అని చూస్తూ ఆ బిడ్డ బౌల్ పట్టుకున్నది. కళ్ళకు నీళ్ళు వచ్చాయి. గరకపాటి గారికి రిక్వెస్ట్ ఏంటంటే ఒకసారి వెళ్ళండి మీరు ఆ స్కూళ్ళకు, ఆ పేద బిడ్డల పరిస్థితి ఏంటో అర్థమవుతుంది. కోటిలో ఒక ఉమెన్స్ స్కూల్ ఉంది. నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఒకసారి వెళ్తే ఆ బిడ్డలతో మాట్లాడాను, ఆడబిడ్డలతోని. తల్లి మీరు ఎప్పుడు లేస్తారు ఉదయాన్నే అడిగాను. అంటే మేము 7-8కి లేస్తాం సార్ అన్నారు. లేదమ్మా 5 గంటలకే లేవాలి, లేచి 5 గంటలకైతే ఫ్రెష్గా ఉంటుందని ఉపన్యాసం ఇచ్చాను. పాప ఆ బిడ్డ కాస్తారు అంటుంది. ఏం తల్లి ఒక్కసారి లేస్తే అలవాటు అవుతుంది, ఇబ్బంది ఏముండదు అని మళ్ళీ నేను లెక్చర్ ఇచ్చాను. అప్పుడు ఆమె చెప్పింది, లేదు సార్ మా అమ్మ 14 ఇళ్లలో పని చేసుకుంటారు సార్, అక్కడ వాళ్ళు మిగిలిన అన్నము కూరలు ఇస్తే తెస్తారు సార్, అది రాత్రి అయితే పాసిపోతుందని మేము 6 గంటల లోపే తింటాం సార్, పొద్దున్నే లేస్తే ఆకలి అవుతుంది సార్, అందుకే లేటుగా లేస్తాను సార్ అన్నది. ఇవ్వండి పేద బిడ్డలు. గరకపాటి గారు ఇది మీకు భావ్యం, ఒకసారి ఆలోచించండి. మీరు వెళ్ళండి ఆ ప్రభుత్వ పాఠశాలలకు, ఇలాంటి దీన గాథలు అనేకం కనబడతాయి. బ్రోకెన్ ఫ్యామిలీస్, అసలు అత్యంత భయంకరమైన సామాజిక ఆర్థిక స్థితిగతులతో ఉన్న బిడ్డలు చదువుతారు. ఇలా ప్రభుత్వ స్కూళ్ళకు మేము వందలాది స్కూళ్ళకి వెళ్ళాము, వందలాది స్కూళ్ళు, వేలాది మంది బిడ్డలతో మాట్లాడిన అనుభవంతో చెప్తున్నాను. చాలా అన్యాయం ఇది పేద బిడ్డల పట్ల అంత అక్కస్తో. మీకు ఇంకా రీసెర్చ్ స్టడీస్ కూడా చెప్తాను. ఎన్టీ రామారావు 2 రూపాయల కిలో బియ్యం వచ్చినప్పుడు ఇలాగే అవహేళన చేశారు. కానీ అప్పుడు కేఆర్ వేణుగోపాల్ అని, తర్వాత ప్రధానమంత్రి కార్యాలయంలో పనిచేసినటువంటి వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ అండ్ హానెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్స్ మన దగ్గర, ఆయన దానిపైన రీసెర్చ్ చేశాడు. డెలివరెన్స్ ఫ్రమ్ హంగర్ అని సేజ్ పబ్లికేషన్ బుక్ కూడా వచ్చింది దానిపైన. అంటే రోల్ ఆఫ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఇన్ కంబాటింగ్ పావర్టీ అనేది ఆ రీసెర్చ్ స్టడీ. ఇది 40 ఏళ్ల కింద స్టడీ. ఏం చెప్పిందంటే 2 రూపాయల కిలో బియ్యం అమలయ్యాక ప్రజల పౌష్టికాహార స్థాయి పెరిగింది అని చెప్పింది. అంటే దిస్ ఈజ్ అ రిసర్చ్. మీరు డెలివరెన్స్ సేజ్ పబ్లికేషన్ బుక్ ఇది. తర్వాత మిడ్ డే మీల్ స్కీమ్ పైన రీసెర్చ్ ఏం చెప్తోంది అంటే కేవలం అటెండెన్స్ పెరగడమే కాదు, పిల్లల హాజరు పెరిగింది స్కూల్కు, పిల్లల లెర్నింగ్ కెపాసిటీ పెరిగింది. ఒక్కసారి గరకపాటి గారు చూడండి, లెర్నింగ్ ఎబిలిటీస్ ఏంటి పైన మీకు డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఉంటుంది. దాని నుంచి మీకు వచ్చే డేటా ఆధారంగా రెగ్యులర్గా రిపోర్ట్లు వస్తాయి. అమర్త్య సేన్ ఫౌండేషన్, ప్రథమ్ ఫౌండేషన్ వల్ల రిపోర్ట్లు వస్తాయి. లెర్నింగ్ లెవెల్ చాలా తక్కువ మన బిడ్డలకు. అంటే ప్రభుత్వ స్కూల్లో చదివే బిడ్డలు మీరు 5వ తరగతి చదివే బిడ్డ 3వ తరగతికి ఉద్దేశించి లెక్కలు చేయలేరు. 8వ తరగతిలో చదివే బిడ్డ 4వ తరగతి బిడ్డ చదివేలా చదవలేరు. సో గరకపాటి గారు లెక్చరర్గా కూడా పనిచేశారు కనుక, విద్యావంతుడు విద్యావేత్త కూడా కనుక
వెళ్ళి ఒకసారి చూడండి, ఆ లెర్నింగ్ ఎబిలిటీస్ వెనకాల వాళ్ళ ఆర్థిక స్థితి ఉంది. నాకు అర్థం కావాలి. ఎందుకంటే నేను ఉదాహరణకు కూడా చెప్పాను, ఇదివరకు కూడా చెప్పాను. నా కూతురు 10వ తరగతి పరీక్ష రాష్ట్రానికి నేను తీసుకెళ్ళాను. రాత్రి 12 గంటలకు తల్లి కాఫీ ఇస్తే తాగి రాత్రి చదువుకొని ఉదయాన్నే ఆ నానమ్మ తాతలు దీవిస్తే అన్నయ్య దగ్గరికి తీసుకొని విష్ చేస్తే అమ్మ ప్రేమగా లాలించి పంపితే నాన్న కారులో తీసుకెళ్ళి గేటు తీయక ముందు కారులో వేసి కూర్చుండు తల్లి నువ్వని గేటు తెరిచాక నేను లోపల పంపించొచ్చాను. కానీ అక్కడే ఇంకో బిడ్డ వచ్చారు. స్కూల్కు ఒక వాళ్ళ తండ్రి రాత్రి తాగచ్చి కొడితే ఆకలి తల్లి వంట వండకపోతే ఆకలితో మేనమామ వచ్చిన బిస్కెట్ ప్యాకెట్ కొనిస్తే తిని ఆ మేనమామ సైకిల్ మీద ఆ బిడ్డ వచ్చింది. ఆ ఎండలో గేట్ దగ్గర నిలబడింది. నేను ముందు చూసింటే నా కారులో ఎక్కించుకునేవాడిని, కానీ అన్ఫార్చునేట్లీ లాస్ట్కి చూశాను. ఇప్పుడు ఈ ఇద్దరు బిడ్డలకు పరీక్ష ఒక్కటే గరికపాటి గారు, కానీ ఫలితం ఒక్కటే ఉంటుందా? ఇప్పుడు నా బిడ్డకు ఎగ్జామ్ పేపర్ ఒకటే ఉంటుంది, ఆ పేద బిడ్డకు ఎగ్జామ్ పేపర్ ఒకటే ఉంటుంది. మరి ఇద్దరికి పరీక్ష ఒకటే అయినప్పుడు ఫలితం ఒకటే ఉంటుందా గరికపాటి గారు? సో ఇవాళ ఆకలితో స్కూల్కి వచ్చిన బిడ్డ మ్యాథమెటిక్స్ అర్థం చేసుకోగలుగుతారా? డిఫరెన్షియల్ క్యాల్కులస్, ఇంటగ్రల్ క్యాల్కులస్ ఒకవైపు కడుపు మాడుతుంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ అర్థం చేసుకోగలుగుతారా? ప్రభుత్వ స్కూళ్ళలో చదివే బిడ్డలు మీరు వెళ్ళండి, అత్యంత సామాజికంగా అణగారిన వర్గాల బిడ్డలు, ఆర్థికంగా శిథిలమైన జీవితాల్లో ఉన్న బిడ్డలు, వాళ్ళు శోభనానికి వెళ్ళే పెళ్లి కొడుకులు కారు సార్. మీరు ఆలోచించండి ఒకసారి. వాళ్ళ అమ్మా నాన్న చిన్న చిన్న పనులు చేసుకుంటారు. ఆ చిన్న చిన్న కూలీ పని చేసుకొని, నాలి పని చేసుకొని, అమ్మాలి పని చేసుకొని, స్వీపర్గా పనిచేసి 4 ఇళ్లలో అంట్లు తోమి బతుకుతారు వాళ్ళు. హైదరాబాద్లో వాళ్ళ ఒక్క రూములో 6,000 7,000 రెంట్ ఇచ్చి బతకలేక ఉదయాన్నే ఇంత అన్నం వండి వెళ్ళిపోతే మధ్యాహ్నం బిడ్డకు పాప ఆకలితో ఉంటుంది, అర్ధాకలితో ఉంటుంది. మీకు అమర్త్య సేన్ అన్నాడు, ఇండియాలో ఆఫ్రికా లాగా ఆకలి కేకలు ఉండకపోవచ్చు, సోమాలియా లాగా, బట్ దేర్ ఆర్ కండిషన్స్ ఆఫ్ సెమీ స్టార్వేషన్ అండ్ హంగర్ అన్నాడు అమర్త్య సేన్. ఒకసారి చదవండి పొలిటికల్ ఎకానమీ ఆఫ్ హంగర్ అని అమర్త్య సేన్ రాసిన పుస్తకం. సో అందువల్ల దయచేసి మీ ప్రవచనాల పట్ల నాకు గౌరవం ఉంది, మీ సాహితీ సంపద పట్ల, మీ విద్వత్తు పట్ల, మీ భాషా సంపద పట్ల, మీ పద్య సంపద పట్ల సంపూర్ణమైన గౌరవం ఉంది. ఇప్పటికీ గౌరవం ఉంది, ఈ వ్యాఖ్యల తర్వాత కూడా గౌరవం ఉంది. నేను వాస్తవంగా ఇది వారం రోజులుగా చర్చలోకి వచ్చినా నేను కామెంట్ చేయలే. ఎందుకు చేయలేదంటే గరికపాటి వారి పట్ల గౌరవం వల్ల బహుశా ఆయనే ఉపసంహరించుకుంటాడేమో. ఎందుకంటే కొన్నిసార్లు మనం అందరము మనుషులమే, తప్పుడు అవగాహనతోనో ఏదో తప్పుడు సమాచారంతో మాట్లాడచ్చు. దాన్ని వెంటనే నేను పొరపాటు మాట్లాడాను అని పశ్చాత్తాపడచ్చు. పశ్చాత్తాపం మించింది లేదని మన ధర్మశాస్త్రాలే చెప్పాయి కదా. అయ్యా మీరే చెప్పిన శ్లోకం చెప్తాను నేను. మహాభారతంలో గరికపాటి గారు చెప్పిన శ్లోకం ఏమని చెప్పాడు గరికపాటి గారు? మీకు వేదవ్యాసుని వినాయకుడు అడుగుతాడు, ఇదేమి చిన్న కథ అన్నదమ్ముల పిల్లల మధ్య, దీన్ని ఇంతగా సాగదీయాలా అని అడిగితే బ్రీఫ్గా చెప్పలేరా సంక్షిప్తంగా అని వేదవ్యాసుని వినాయకుడు అడిగితే వేదవ్యాసుని ఏమంటాడు తెలుసా? వినాయక 1,700 శ్లోకాలు కలిగిన మహాభారతమే కాదు, వేదాలు, వేదాంగాలు, ఉపనిషత్తులు, ధర్మశాస్త్రాలు, మహాభారతాలు అన్నిటి సారం 1/2 శ్లోకంలో చెప్తా రాసుకో అన్నాడు. అని ఏమన్నాడు? పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడన అన్నాడు. అంటే పరోపకారాన్ని మించిన పుణ్యము లేదు అన్నాడు. నేను ఈ మధ్య వేటపాలెం అనే గ్రామానికి వెళ్ళాను. అక్కడ ఒక కుటుంబం ఉంది, 100 ఏళ్ళుగా మధ్యాహ్న భోజనం కాలేజీకు స్కూల్కి పోయే బిడ్డలకు వాళ్ళ సొంత ఖర్చులతో పెడుతుంటారు. అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మధ్యాహ్న భోజనం అమలు కాకముందు తమిళనాడులో ముందు అమలైంది, అక్కడ కూడా అమలు కాకముందు ఆ వేటపాలెం కుటుంబం ఇప్పటికీ పెడుతున్నారు, ఈవెన్ టుడే. ఇది భారతీయ సంస్కృతి. అన్నదానాన్ని మించినటువంటి దానం లేదని మీరే అనేకసార్లు చెప్పారు. అన్నదానాన్ని మించిన దానం లేదని ధర్మశాస్త్రాలు ఘోషిస్తుంటే ప్రభుత్వం అన్నం పెట్టడం తప్పని ఎలా అనగలరండి? అది కూడా పేద బిడ్డలకు. మీకు గరికపాటి గారు తెలియదు అనుకుంటాను, మేము గూగుల్ మీకు పెద్ద పెద్ద బిగ్ టెక్ కంపెనీలో ఫ్రీ ఫుడ్ ఉంటుంది. బిగ్ టెక్ కంపెనీలు మీరు ఎన్ని టాప్ మల్టీనేషనల్ కంపెనీకి వెళ్ళండి, పంచభక్ష పరమాణాలు కూడా పెట్టే కంపెనీలు ఉన్నాయి. నేను గూగుల్కి వెళ్ళాను, మా సన్ వర్క్స్ ఇన్ గూగుల్.
కాలిఫోర్నియాలో గూగుల్ ఆఫీస్కి వెళితే అక్కడ తిన్న భోజనం నేను ఎక్కడ తినలేదు. ఇండియన్ రెస్టారెంట్ ఉంది, మేము ఇండియన్ రెస్టారెంట్ ఉంది, ఇటాలియన్ రెస్టారెంట్ ఉంది, థాయ్ రెస్టారెంట్ ఉంది, అమెరికన్ రెస్టారెంట్ ఉంది, జపనీస్ రెస్టారెంట్ ఉంది గూగుల్ ఆఫీస్లో. సో ఇండియన్ రెస్టారెంట్లో భోంచేసి వచ్చాం మేము. సో ఇండియన్ రెస్టారెంట్ అది ఫ్రీగా, నథింగ్ టు పే. పోవడమే కాదు, తర్వాత బయటికి వస్తే టిఫిన్ బాక్సులు పెట్టున్నాయి. నా నాన్న అడిగింది ఇదేంద్ర టిఫిన్ బాక్సులు అంటే, తిని పట్టుకెళ్ళొచ్చు నాన్న అన్నాడు. అంటే వాళ్ళు తిని ఎంప్లాయీస్ బాక్స్ కూడా పట్టుకొని పోవచ్చు. మరి వాళ్ళందరినీ కూడా శోభనాన్ని తయారు చేసి పంపిస్తున్నట్లా. అసలు నిజంగా చాలా కన్నీళ్లతో చెప్తున్నాను, ఆవేదనతో చెప్తున్నాను. ఎందుకంటే మన పాండిత్యము సమాజ స్పృహకు ఉపయోగపడాలి. మన తెలివితేటలు, మన విద్య సమాజ చైతన్యానికి ఉపయోగపడాలని కోరుకునేవాడిని. అందువల్ల సంపూర్ణమైన గౌరవంతో గరికపాటి వారి పట్ల పూర్తి గౌరవంతో నమస్కరించి చెప్పేది ఏంటంటే, ఇప్పటికైనా ఈ వివాదానికి ముగింపు పలకాలి అంటే ఈ సమాచార లోపంతోనో పరిశోధనలు తెలియకనో ప్రత్యక్ష అనుభవం లేకనో నేను మాట్లాడాను. ఈ వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటానంటే సరిపోతుంది, ఏముంది దాంట్లో. ఎవరైనా తప్పు చేయొచ్చు కదా. ఇప్పుడు నేనైనా అన్ని మాట్లాడిన ప్రతి మాట కరెక్ట్గా మాట్లాడాలని ఏమీ అనలేను. అయితే ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని గరికపాటి పట్ల వ్యక్తిగతంగా అవమానకరంగా ఎవరు మాట్లాడడం కరెక్ట్ కాదు. సో ఆయన సాహితీ సంపద, ఆయన భాషా సంపద, అనర్గల వాగ్దాటి, ఆయన ఆశువుగా చెప్పే కవిత్వము, తెలుగు భాష పట్ల ఆయనకున్న ప్రేమ, దాన్ని మనం గౌరవించాల్సిందే కదా. దేనికి అదే చూడాలి తప్ప రెండింటి మిక్స్ చేసి ఇక వ్యక్తిత్వ హననానికి మాత్రం పాల్పడకూడదు. తప్పు చేసిన వాళ్ళని తప్పనొచ్చు, వ్యక్తిని కాదు మనం ద్వేషించాల్సింది, ఆ వ్యక్తి చేసిన పొరపాటును ద్వేషించాలి. అటు తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుకలో అటు మెగాస్టార్ చిరంజీవి అయితే పాల్గొనడం జరిగింది, అవార్డు కూడా అందుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ప్రసంగించే సమయంలో తెలంగాణ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. ఇక్కడి వరకు అంత బాగానే ఉంది, కానీ అలా మాట్లాడుతూనే ఏపీ ప్రభుత్వంపై కొన్ని కామెంట్స్ చేశారు. చంద్రబాబు కూడా తెలంగాణను ఇన్స్పిరేషన్ గా తీసుకుని మరింత ప్రోత్సహించాలంటూ కూడా చిరంజీవి కామెంట్లు చేశారు. ఒక్కసారి ఆయన ఏం మాట్లాడారు ఇప్పుడు విందాం. మన పక్క రాష్ట్రం అయినటువంటి మన తెలుగు రాష్ట్రం ఈ కళాకారుల పట్ల, ఈ సినిమాల పట్ల వాళ్ళని ఉత్సాహపరిచే దాని విధానంలో కొంచెం వెనకంజ వేసే ఉందనుకుంటున్నాను. కాబట్టి సినిమా వాళ్ళకి అతి దగ్గరగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన కూడా దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని మరింత ప్రోత్సహిస్తే కనుక మీరు ఇచ్చే ఉత్సాహంతో ఎంతోమంది యంగ్స్టర్స్ ఈ రోజున మరిన్ని సినిమాలు చేస్తారు. ఆ సినిమా రెవెన్యూ కూడా మనకి కంట్రిబ్యూట్ అవుతుంది మన స్టేట్ ఎకానమీకి. అది కూడా ఒక ఆలోచన పెట్టవలసిందిగా వినమ్రంగా ఈ వేదిక ఇచ్చే వారికి విన్నవించుకుంటున్నాను. విన్నారుగా, ఏపీ ప్రభుత్వం సినీ ఇండస్ట్రీని ఆదరించాలంటూ చిరంజీవి కామెంట్లను ఎలా చూడాలి? తమ్ముడు డిప్యూటీ సీఎం, ఆయన ఇండస్ట్రీ పెద్ద, నేరుగా మాట్లాడి సెట్ చేసుకోవాలి, కానీ బహిరంగంగా మాట్లాడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనే క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. సో నిజంగానే తమ్ముడు డిప్యూటీ సీఎం, అదేవిధంగా తను కూడా ఇండస్ట్రీ పెద్ద అని చెప్పుకోవచ్చు. సో అలాంటి వ్యక్తి ఈ బహిరంగ వేదిక పైన పక్క రాష్ట్రం వాళ్ళ వేడుకలో ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు సబబు అనుకోవచ్చు? అంటే చెప్పుకోవచ్చు అని కాదు, ముమ్మాటికి ఇండస్ట్రీ పెద్దే, దాంట్లో ఎవరికి డౌట్ ఉండాల్సిన అవసరం లేదు. ఈరోజు తెలుగు సినీ పరిశ్రమకు పెద్ద దిక్కు చిరంజీవి. అనేక సంక్షోభాల సమయంలో పెద్ద మనిషిగా ఆయనే రంగంలోకి దిగాడు. గత ప్రభుత్వంలో కూడా జరిగిన వివాదం మనకు తెలుసు. సో ఆయన చెప్పవచ్చు కదా. ఇప్పుడు మీ క్వశ్చన్లో ఉన్నది ఏంటంటే, ఆ తమ్ముడు డిప్యూటీ సీఎం, చంద్రబాబు నాయుడు తమ్ముడు అవసరం కూడా లేదు. చంద్రబాబు నాయుడుకు చిరంజీవి తెలియదా? ఇప్పుడు ఈ తెలుగు నాట చిరంజీవి తెలుగును వాడని ఉంటాడా? చిరంజీవి వస్తే సాదరంగా ఆహ్వానించని తెలుగు గడప ఉంటుందా? సో చిరంజీవి ఎవరింటికి వచ్చినా ఆనందంగా సాదరంగా, అది ముఖ్యమంత్రి కానీ అతిపెద్ద పారిశ్రామికవేత్త కానీ ఎవరన్నా కానీ చిరంజీవి ముఖ్యమంత్రులు మారవచ్చు, చిరంజీవి మెగాస్టార్ అయితే చిరంజీవినే ఉంటాడు కదా. సో చిరంజీవి పొజిషన్ ఏం మారదు. మీకు ముఖ్యమంత్రులు 5 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉండొచ్చు, 5 ఏళ్ల తర్వాత ప్రతిపక్ష నేతగా ఉండొచ్చు, కానీ చిరంజీవి కళ 5 ఏళ్ల కోసం మార్పే ఉండదు. ఆయన శాశ్వతంగా మెగాస్టార్. అందువల్ల చిరంజీవికి యాక్సెస్ లేదని కాదు. మరి ఆయన అయితే మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఆయన బయటికి ఎందుకు చెప్పాడు అంటే, చెప్పాల్సిన పరిస్థితి రావచ్చు. బహుశా అనేక సార్లు అంతర్గతంగా చెప్పి ఉండవచ్చు, చెప్పలేరని మనం అనుకొని
బయటికి ఎందుకు చెప్పాడు అని కామెంట్ చేయకూడదు. చెప్పి ఉండవచ్చు, పని జరగలేదు కనుక బహిరంగంగా అప్పీల్ చేస్తానన్న ప్రెషర్ పెరుగుతుందని అప్పీల్ చేయవచ్చు. కానీ చిరంజీవి కాక నాగేశ్వరి ఈ మాట అని ఉంటే, ఎందుకంటే ఆయన అన్నదేంటి, సినిమా రంగానికి ప్రోత్సాహం ఇవ్వడంలో ఆంధ్రప్రదేశ్ వెనుకంజ ఉంది, సినిమాతో సంబంధం ఉన్న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉండగా. ఇది చాలా పెద్ద కామెంట్. ఈ కామెంట్ నాగేశ్వర్ అంటే జగన్ డబ్బులు ఎన్ని ఇచ్చాడు నీకు, జగన్ పేటిఎం నువ్వు అని చెప్పి కామెంట్లు వచ్చేది. మరి చిరంజీవిని అనగలుగుతారా? చిరంజీవి అనే దమ్ముందా ఎవరికైనా? తెలుగుదేశం శ్రేణులకు బహిరంగంగా నన్ను శ్రేణులు తప్పేం చేయలేదు, తెలుగుదేశం ట్రోల్స్కు, సోషల్ మీడియా ట్రోల్స్కు అయ్యా మరి చిరంజీవిని అనగలుగుతారా? చిరంజీవి కూడా జగన్ పేటిఎం అని అనగ ధైర్యం ఉందా? ఆల్రెడీ బాలకృష్ణ చిరంజీవి వివాదం చూసాం మనం, అప్పుడే గందరగోళం అయిపోయింది అది. ఇప్పుడు మరో గందరగోళం అయితే మీరు చిరంజీవిని ముట్టుకుంటే. సో అందువల్ల చిరంజీవి ఇప్పుడు అన్నదానికి ఏమని చెప్తారు, ఆంధ్రప్రదేశ్ సినిమాకు ప్రోత్సాహం ఇవ్వడంలో వెనుకబడి ఉంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అని చెప్పాడు. అంటే అంతకుముందు జగన్ ప్రభుత్వంలో కూడా వెనుకబడి ఉన్నట్టే, ఇప్పటిని కాదు, ఒక్క చంద్రబాబు నాయుడు కాదు. ఎందుకంటే ఈ పీరియడ్లో చంద్రబాబు నాయుడే ఎక్కువసేపు ఉన్నాడు కదా. జగన్ 5 ఏళ్ళు ఉంటే చంద్రబాబు నాయుడు మీకు 6 ఏళ్ళు ఉన్నాడు, 6 ఏళ్ళ పైగా ఉన్నాడు కదా. సో అందువల్ల మరి ఎందుకు వెనుకబడి ఉంది? అది కూడా చంద్రబాబు నాయుడు సినిమా రంగానికి సంబంధం ఉన్న వ్యక్తి కదా. సో మరి కారణం ఏంటి, సినిమాకి ఎందుకు ప్రోత్సాహం ఇవ్వడం లేదు? ఆల్రెడీ కూటమిలో బాలకృష్ణ ఉన్నాడు, పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఇద్దరు టాప్ యాక్టర్స్. మరి వీళ్ళు ఉండగా కూడా ఎందుకు జరగడం లేదు పని అనే ప్రశ్నకైతే ఆన్సర్ కావాలి. అంటే బహుశా అదే సమస్యనా? అంటే తెలుగుదేశంలో బాలకృష్ణ ఉన్నాడు, కూటమిలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు గనక ఇంకెవరికి ప్రోత్సాహాన్ని ఇచ్చినా సవాళ్ళు ఏమైనా వస్తాయని అనుకుంటున్నారా? ఎందుకంటే మరి వీళ్ళు సినిమా వాళ్ళు కదా. బాలకృష్ణ అయితే అసెంబ్లీలో కూడా ఉన్నాడు కదా, అసెంబ్లీలో ఎన్నడూ మాట్లాడిన వాడు కూడా సినిమా విషయానికి వచ్చేటప్పుడు మాట్లాడి ఎవడు అది ఇది అని మాట్లాడాడు కదా. మరి బాలకృష్ణ అసెంబ్లీలో సినిమా రంగానికి ప్రోత్సాహం గురించి రైజ్ చేయాలి కదా. చిరంజీవి హైదరాబాద్లో పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద రైజ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? సో అందువల్ల మీకు బాలకృష్ణ రైజ్ చేయొచ్చు కదా, ఎందుకు రైజ్ చేయలేదనే క్వశ్చన్ ఎందుకు వస్తుంది. మరి పవన్ కళ్యాణ్కి తెలియదా? సినిమా ఇండస్ట్రీ గురించి పవన్ కళ్యాణ్కి తెలిసినంత ఎవరికి తెలియదు కదా. అందువల్ల మరి ఎందుకని ఈ రకమైన పరిస్థితి ఉంది అన్నదానికి కూటమి ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. చిరంజీవికి సినిమా రంగం పైన అవగాహన అయితే అపారమైంది. సో నాకు పెద్దగా అవగాహన లేదు, సినిమా పరిశ్రమకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రోత్సాహం ఇవ్వడం లేదు అన్నది చిరంజీవి ప్రత్యక్ష ఆరోపణ. అయితే నా సహజ శైలి అలాంటిది, ఎవరిని నొప్పించే మనిషి కాదు. కానీ నేను కూడా ఆయన పార్టీ పెట్టిన మొదట్లో ఒకసారి వివిధ అంశాలపైన చర్చించాలి అని అడిగితే వెళ్ళాను. 4 గంటలు ఆయన ఇంట్లో అనేక విషయాలు మేము మాట్లాడాం. అప్పుడు నేను ప్రత్యక్షంగా చూశాను. సహజంగా ఇద్దరు కలిసినప్పుడు కూడా ఆయన చాలా వినమ్రంగా ఉంటారు. తర్వాత నాకు TV9 అవార్డ్స్లో కూడా నేను జ్యూరీగా ఉంటే సన్మానం చేసిన వాళ్ళు నాగార్జునతో పాటు చిరంజీవి గారు సన్మానం చేశారు. అప్పుడు మళ్ళీ రెండోసారి ప్రత్యక్షంగా చూశాను. నేను 2 సార్లే ప్రత్యక్షంగా చిరంజీవిని కలిశాను, చూశాను. కానీ ఎప్పుడైనా చాలా వినమ్రంగా ఉంటాడు చిరంజీవి శైలి అది. అందువల్ల కూడా ఇప్పుడు కూడా చూడండి, వినమ్రంగా నేను చెప్తున్నాను అని మాట్లాడి ఈవెన్ గరకపాటితో వచ్చిన వివాదంలో కూడా చిరంజీవి చాలా వినమ్రంగా హుందాగా ఉన్నారు, ఎక్కడా అగౌరవంగా లేడు. అందువల్ల దట్ ఈస్ చిరంజీవి స్టైల్ అది. చిరంజీవి అందరి వాడు కావటానికి రాజకీయంగా ఆయన పెట్టిన ప్రజారాజ్యం ఒక పెద్ద రాజకీయ ప్రదర్శనం అయినప్పటికీ కూడా చిరంజీవి పట్ల తెలుగు సమాజంలో గౌరవం తగ్గకపోవడానికి కూడా కారణం ఆయన స్వభావమే. ఎందుకంటే ఆయన అహంకారం ఎక్కడా ప్రదర్శించాడు. సో ఆయన చాలా వినమ్రంగా చెప్తున్నాడు, దాన్ని సూచనగా తీసుకోండి. ఆంధ్రప్రదేశ్ గడ్డపైన సినిమా పరిశ్రమ ప్రోత్సాహం ఇవ్వండి. తెలుగు కళా సంస్కృతులకు మారిపోయారు కదా ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు తెలుగు భాషా సంస్కృతిలో ఎంత గొప్ప విశిష్టత ఉందో ఆంధ్రప్రదేశ్కి ఉంది కదా. రాజకులైక భూషణ్ నుండి ఇట్లని అని నన్నయ్య మహాభారతం రచించిన రాజమహేంద్రవరం అక్కడే ఉంది కదా. మీకు కూచిపూడి లాంటి గొప్ప నృత్య చరిత్ర వారసత్వం ఉన్నది అక్కడే ఉంది కదా. రాయల వారు పాలించిన ప్రాణులు కదా. ఆముక్త మాల్యద రచించబడినటువంటి అంకితం చేయబడిన ప్లేస్ కదా. గురజాడ, శ్రీశ్రీ, గిడుగు లాంటి మహాభాషా పండితులు పుట్టినటువంటి నేల కదా. ఘంటసాల, సుశీల లాంటి గొప్పవారు, వారి బాలసుబ్రహ్మణ్యం లాంటి మహనీయులు తమ కంఠాన్ని వినిపించిన గడ్డ కదా. అందువల్ల అంతటి కళా సాంస్కృతిక చరిత్ర ఉన్న ఆంధ్రప్రదేశ్ సినిమాకు కూడా ఒక కళాత్మకమైంది కదా. సో సినిమాకు ఇవాళ సినిమా ఇండస్ట్రీలు కూడా తీసుకోండి, 99% మీకు సీమాంధ్ర ప్రాంతం నుంచే ఉంటారు.
తెలంగాణ వాళ్ళు చాలా తక్కువ. విజయ్ దేవరకొండ ఇట్లాంటి వాళ్ళు ఈ మధ్య వచ్చారు తప్ప ఇక అసలు తెలుగు అసలు తెలంగాణ ప్లేసెస్ తెలంగాణ పండుగలు కూడా సినిమాలో కనిపించేవి కాదు. తెలంగాణ వచ్చే వరకు కూడా బతుకమ్మ పండుగ ఎన్నో కనిపించేది కాదు. సో అందువల్ల ఈ విమర్శ కూడా తెలంగాణ ఉద్యమ టైంలో ఉండేది. అందువల్ల ముఖ్యమంత్రులు అత్యధికంగా సీమాంధ్ర ప్రాంతం నుంచే ఉన్నారు. తెలుగులో హీరోలంతా అక్కడి నుంచే ఉన్నారు అత్యధికంగా. డైరెక్టర్లు అందరూ అత్యధికంగా ఉన్నారు. కథలు రాసేవాళ్ళు, పాటలు రాసేవాళ్ళు అందరూ అక్కడి నుంచే ఉన్నారు కదా. అయినా మరి ఆ ప్రాంతానికి గౌరవం ఎందుకు సినిమా ప్రమోట్ చేయలేదంటే దానికి ఆన్సర్ ఉండాలి కదా. కారణం ఏంటంటే రాజకీయ నాయకుల డబ్బంతా హైదరాబాద్ చుట్టుముట్టు ఉంటుంది. భూములల్లో, పరిశ్రమలలో, హోటళ్ళల్లో, రెస్టారెంట్ల, బిజినెస్లలో. అందువల్ల రాజకీయ నాయకులకు జన్మభూమి పట్ల అంత ప్రేమ ఉండదు. మనకు చెప్తారు ఉపన్యాసాలు. సో అందువల్ల వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ ఆస్తులు, వాళ్ళ అన్ని హైదరాబాద్ ఉంటుంది కదా. వాళ్ళంతా హైదరాబాద్ పెట్టుబడి పెట్టారు. అందుకే మీకు ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్క నగరం కూడా ఇంత మహానగరంగా ఇన్నేళ్ల తర్వాత కూడా అభివృద్ధి కాకపోవడానికి కారణం అదే కదా. అందువల్ల సినిమా రంగానికి కూడా మరి తప్పనిసరిగా ప్రోత్సహిస్తాను. నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి వింటున్నాను విశాఖపట్నంలో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేస్తాను, సినిమా రంగాన్ని అభివృద్ధి చేస్తాం. నిజంగా విశాఖ అద్భుతమైన ప్లేస్ కదా సినిమా అభివృద్ధి చేయడానికి. సహజ సౌందర్యాలు ఉట్టిపడేటువంటి గొప్ప నగరం కదా. సో మీకు రాజమహేంద్రవరం మామూలు అది వేదములా ఘోషించే రాజమహేంద్రి అని అలాంటి చరిత్ర కలిగింది కదా. సో అందువల్ల మీరు ఒకసారి చెయ్యెత్తు జైకొట్టు తెలుగోడ అన్న పాట చూడండి. మీరు అందులో ఎంత ప్రత్యేకత ఉన్నదో. మా తెలుగు తల్లికి మల్లెపూదన్న పాట చూడండి. అందువల్ల అంత ఉన్నప్పుడు మరి ఎందుకు సినిమా రంగానికి ప్రోత్సాహం ఇవ్వడంలో వెనకాడబడుతున్నారో అనేది అర్థం కాని ప్రశ్న కదా.